ఓకే అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. సంఘము దాని ధనం. ఇదో అత్యంత అద్భుతమైనటువంటి పాఠ్యభాగంలోకొచ్చాం. చర్చ్ ఈస్ ఫినాన్స్. సో, మనకు తెలుసు సంఘములో డబ్బును గురించి మాట్లాడని వ్యక్తి ఎవరు ఉండకపోవచ్చు బహుశా. సంఘములో దశంభాగాల గురించి మాట్లాడని వ్యక్తి ఎవరు ఉండకపోవచ్చు. సో, సంఘములో కానుకల గురించి, చందా గురించి, ఇతరత్ర రకరకాల ఆ! ఆ కానుకలు, ఈ కానుకలు గురించి మాట్లాడని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కానుకల మీద క్షమించాలి. ఇప్పటి వరకు ప్రసంగం చేయని వారు ఎవరు ఉండకపోవచ్చు. కదండీ! లేకపోతే ఆశ్చర్యమే. సంఘంలో కానుకల గురించినటువంటి ప్రసంగం చేయకపోతే ఆశ్చర్యం చెందాల్సిందే. అసలు ఒక ప్రసంగం ఆదివారం చేసిన ప్రసంగం చివరికొచ్చేసరికి కానుకల దగ్గర ముగించని వాళ్ళు గూడా ఉన్నారా అని డౌటొస్తే అలాంటి వాళ్ళు గూడా ఉండకపోవచ్చు. ఎస్పెషల్‌గా సో కాల్డ్ స్పీకర్‌లు ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ మనం స్టేజ్‌ల మీద చూసేవాళ్ళు, టీవీలలో కనిపించేవాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పినా చివరికి డబ్బు గురించిన మాట మాట్లాడకుండా ప్రసంగం ముగించిన దాఖలాలుండవు. అవునా అండి? అవునన్నా. 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 సో, ఎక్కడ చూసినా దశమ భాగం అనేటువంటి ప్రస్తావన ఒకవేళ మనం చూస్తే ఎవరైనా దశమ భాగం గురించిన ప్రస్తావన చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఈవెన్ ఎవరైనా గాని ఒకరోజు ఒక ముసలావిడను, ఒక బిచ్చగత్తెను గూడాము చిక్కి బాబా అనేటోడు రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి, "అమ్మా! ఈ అడుక్కున్న డబ్బులు ఏం చేస్తావు" అనంటే, "నేను మా పాస్టర్ గారికి దశమ భాగం ఇస్తానన్నది." అవునా? చూసారా అది? వీడియో ఎవరైనా? చూశానన్నా. ఆ! నేను అవునన్నా. చూశాను. యెస్. అంటే చూడండి, చూసా. టీవీలో గూడా తెలిసిపోయింది అందరికి. అంటే ఏం జరుగుతుంది సమాజంలో? అంటే ఎలా ఉంది అంటే నా ఫ్రెండ్స్ గూడా అడుగుతారు, "అరేయ్! మీరు పాస్టర్ దశమ భాగం ఇవ్వకపోతే మీరు శపించబడతారంట కదరా" అని. దశమ భాగం ఇవ్వకపోతే మీ దేవుడు శిక్షిస్తాడంట కదా! అంటే ఎందుకు ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే దేవుని గురించినటువంటి అండర్‌స్టాండింగ్, దేవుని గురించినటువంటి అవగాహన ప్రజల్లో చాలా నెగెటివ్‌గా ఉంది. ఎలా అడుగుతున్నారంటే, "అరే! మీరు దశమ భాగం ఇవ్వకపోతే మీకు యాక్సిడెంట్ చేస్తారంట కదా! లేకపోతే జ్వరం పిల్లలకి జ్వరం వస్తదంట కదా!" పాస్టర్‌లు గూడా చాలా సందర్భాల్లో అలాంటి మాటలు స్టేజ్‌లో నుంచెళ్ళి, టీవీలో నుంచెళ్ళి విన్నవాళ్ళున్నారు. అంటే, "ఆ! మంచిగానే చూసినావా? నాకు ఇస్తే రూ. 1000 దశమ నీ నువ్వు రూ. 1000 ఇస్తే అయిపోతుండే దశమ భాగం. కానీ చూసినావా? నువ్వు దశమ భాగం ఇవ్వకపోవడం వల్ల నీ బాబుకి జ్వరం వచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే 10,000 ఖర్చయింది. రూ. 1000తో పోయేదాన్ని మీరు 10,000 ఖర్చు పెట్టుకున్నారు." అనేటువంటి సందర్భాలు వింటూనే ఉన్నాం. నిజమేనా? నిజమే అన్న. నిజమే అన్నా. మరి ఏంటి అసలు? ఎలా లింక్ పెడుతున్నారు? ఇవన్నీ వాస్తవాలేనా? చాలా మంది చెప్పేటువంటి మాటలను మనం గంభీరంగా ఎంచవచ్చా? ఆ! ఎందుకిలా మాట్లాడుతున్నారు అనే విషయాలు గూడా చాలా ఉన్నాయి. సో, ఈ ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఇక్కడే సమయం అయిపోతది. కొంచెం సబ్జెక్ట్‌లకెళ్ళి మాట్లాడుకుంటాం సందర్భాన్ని బట్టి. నంబర్ 1 ఒక్కొక్క వచనాన్ని మీరు గమనించండి. ఇక్కడ మంచిగా వినండి. ఈ లేఖనాలు చూడండి. చాలా శ్రద్ధగా వినండి. సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందో తెలుసా? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంట. ఎవరంటండి? ఎవరైతే బీదలను కనికరిస్తారో వాళ్ళు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుని యొక్క మనస్సు ఎరగాలంటే, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవాలంటే అది లేఖనం ద్వారానే సాధ్యమవుతది. అది సత్యవాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. చూడండి, మీరు ఎవరైతే ఈరోజు సో కాల్డ్ స్పీకర్‌లు నాకిస్తే మీరు దీవించబడతారు. నాకిస్తే మీరు దేవుడు దీవిస్తాడు. మాకిస్తే దేవుడు మిమ్మల్ని ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా దీవిస్తాడు అని చెప్పేవారు, వారు చెప్పిన వచనానికి, వారు చెప్పిన మాటలు బైబిల్‌లో ఎక్కడైనా ఒక రిఫరెన్స్ ఉందా చూపించమని అడగండి. అడగాల్సొస్తది మనము. సో, మనమందరం ఆల్రెడీ సేవలో ఉన్నాం కాబట్టి కొంచెం తొందరపడి నేను ముందే చెప్పాను అఫెన్స్ కావద్దని. సో, ఎక్కడుంది? మాకిస్తే మీలో చాలా మంది అలాంటి వారు కాదని విన్నాను. అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను. హ్మ్. మీతో నాకున్నటువంటి చనువును బట్టి, నేను ముందే ఆ చనువు వచ్చేసింది మీతో. అందుకే కొన్ని విషయాలు నేనెంత ధైర్యంగా మాట్లాడుతానో, అంతే ధైర్యంగా మాట్లాడతాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. చూడండి, ఎక్కడుంది? ఈరోజు చెప్పేవాళ్ళు నాకిస్తే మీరు దీవించబడతారు. నాకిస్తే మీకు దేవుడు రెండంతలుగా ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు తిరిగిస్తాడు అని చెప్పగలిగినటువంటి ఆ మాట బైబిల్‌లో ఎక్కడుందో అడిగి వెతికితే నేనైతే వెతికానండి. ఆదికాంక్షల ప్రకటన గ్రంథం వెతికితే వాళ్ళు చెప్పిన మాటలకు సంబంధించి ఒక్క రిఫరెన్స్ నాకు దొరకల. కానీ దానికి రివర్స్ రిఫరెన్స్‌లు నాకు చాలా దొరికాయి. అవన్నీ మీ కళ్ళ ముందు చూపిస్తాను. ఏంటిదంటే బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకాయన ప్రత్యుపకారం చేయనంట. ఎవరికి చేస్తే ప్రత్యుపకారం చేస్తానన్నాడండి? హలో! బీదలకు చేస్తే. బీదలకంట. బీదలకు బీదలకు. కనికరిస్తే హ్మ్.
ఎవరికి అప్పిచ్చినట్టంట? యెహోవా దేవునికి. దేవునికి. కదా! దేవునికి. ఎంతమంది దేవునికి అప్పిస్తున్నారు? ఆలోచించుకోండి. అంటే మనం అప్పు ఎవరికి ఇస్తున్నాం ఇంతకి? ఎవరికి అప్పిస్తే మనకు ప్రత్యుపకారం దొరుకుతది? ఎవరికి అది చేస్తే మనకు మళ్ళీ దేవుడు మళ్ళీ తిరిగి సహాయం చేస్తాడు అనేది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. హ్మ్. ఓకే. సామెతలు 22:9 చూడండి. దయా దృష్టి గలవాడు తమ ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెన నొందుతాడు. చాలా మంది బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడతారు గదా! మరి చెప్పండి. ఎవరి గురించి చెప్తున్నాడు సామెతలో? దయా దృష్టి గలవాడంట ఏం చేస్తాడంటే తమ ఆహారములో కొంత దరిద్రునికిస్తాడు. అలా దరిద్రునికి ఇచ్చేవాడు అంట దీవెన నొందుతాడు. ఎవరు దీవెన నొందుతున్నారు? ఆహారాన్ని దరిద్రునికి ఇచ్చేవాడు దీవెన నొందుతాడని ఉంది మరి. అంటే ఈ లేఖనాల యొక్క ఎందుకు కనుమరుగైనాయి? ఎందుకు ఈ లేఖనాలు మనం తెలియనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నాం? నేను ఉపకారం, ప్రత్యుపకారం లేదా దీవెన, బ్లెస్సింగ్స్ లేకపోతే తిరిగి దేవుని దగ్గర నుండి పొందుకోవడం అనే సందర్భాలు వచ్చినప్పుడు చెప్తున్నాను. అవి ఎక్కడ వాడబడ్డాయి? ఎవరి విషయంలో వాడబడ్డాయి? అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి విషయం ఇక్కడ. హ్మ్. ఇంకో మాట చూద్దాం. సామెతలు 21:13 దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకునేవాడు తన మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఏం మాట అండి ఇది? ఎవడైనా బీదలో సహాయం చేయమని అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయకపోతేనంట వీళ్ళు ఎంత మొరబెట్టినా దేవుని దగ్గర దేవుడు వీళ్ళ మాట వినడంట. వీళ్ళ ప్రార్థన వినడంట. మరి మనము మన కళ్ళ ముందు ఉన్నటువంటి దరిద్రునికి సహాయం చేయకుండా మనం దేవుని దగ్గరకొచ్చి ఎంత మొరపెట్టినా దేవుడు అంగీకరింపడు. మరి అంగీకరింపడు అన్నప్పుడు మరి వీళ్ళంతా ఎందుకు కోటీశ్వరులు అయితున్నారు? లక్షాధికారులు అవుతున్నారు. లేకపోతే వాళ్ళ దగ్గర అంత డబ్బెందుకొస్తుంది అనంటే వాళ్ళు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడిచ్చింది గాదు వాళ్ళు. వాళ్ళు కావాల్సిన ప్రణాళికలేసుకొని, పథకాలు రచించి, ఆ! ప్రజల్ని బెదిరించి, వాళ్ళని ప్రజలు క్రెడిట్ కార్డులు కొంతమంది ఇప్పుడు లోకల్‌లో ఉన్నాయనైతే డైరెక్ట్ వాళ్ళది ఆటోమేటిక్‌గా డిడక్ట్ అయిపోతది. ఫస్ట్ తారీఖు రాగానే ఒకవేళ ఒక వ్యక్తి అకౌంట్‌లో రూ. 1,00,000 రాగానే అందులోకెళ్ళి ఒక 10,000 కట్ అయిపోతది. అట్లా పెట్టుకున్నాడు ఆయన సిస్టమ్. సో, అలాంటి చాలా మందున్నారు. సో, మరి దరిద్రుల మొర వినక చెవు మూసుకున్నప్పుడు దేవుడు గూడా చెవు మూసుకుంటాడంట చూడండి. ఎవరి విషయంలో? ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉందో చూద్దాం. ఇటీవల అంటే అప్పటిది. మేము ఇది తయారు చేసిన సందర్భానికి సంబంధించి ఇటీవల అంటే రీసెంట్ అని గాదు. ఒక సువార్థికుడు టెలివిజన్‌లో ప్రసంగించుచు ఆత్మీయంగా ఎదగవలనంటే సంఘమునకు దశంభాగం నమ్మకంగా ఇచ్చుట ఒక కీలక అంశమని ప్రేక్షకులను ప్రోత్సహించుచుండుట నేను విన్నాను. మందహాసంగా నవ్వుకున్నాను. చూడండి నిజంగా బైబిల్ ఎక్కడుంది అండి? దశమ భాగం ఇస్తే ఆధ్యాత్మిక వర్ధిల్లుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు అని బైబిల్ ఎక్కడైనా ఉందా? హలో! లేదన్న. నాకు కొత్త నిబంధనలో లేదన్న. మరి పాత నిబంధనలు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారని ఉందా? లేదండి. ఇవ్వమని ఉందంతే. భౌతికంగా నేను దీవించబడతారని ఉంది. నేను అడిగిన ప్రశ్న ఇవ్వమందా లేదా అనేది నా ప్రశ్న గాదు. మీరు భలే ఆన్సర్ చెప్తారు. నేను అడిగింది ఏంటిదంటే లేదండి. దశమభాగం క్రమంగా ఇస్తేనే నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతావు అని ఉందా ఎక్కడైనా అని అడిగాను. నో. లేదన్న. లేదు. అంటే లేదంటే అయిపోతది. మళ్ళీ ఇవ్వాలని ఉంది గదా! అని ఇప్పుడు అందుకే నేను ఆఫెన్స్ కావద్దన్నాను ముందే. తొందరపడకండి. నేను 2001 సంవత్సరంలో తిరిగి జన్మించినప్పటి నుండి దశంభాగమును సంఘమును క్రమంగా ఇవ్వవలసిన అవసరం గురించి లెక్కలేనని ప్రసంగాలు విన్నాను. నేటి అత్యధిక సంఘములలో కాపర్లు మరియు నాయకులు నొక్కి చెప్పే అంశంలో దశంభాగం కూడా ఒకటండి. అసలు దశంభాగం ప్రస్తావన లేని ప్రసంగం లేదేమో అనేది డౌట్ వచ్చేది నాకు. ఎందుకంటే నేను టీవీలో ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా చివరికొచ్చేసరికి కింద స్క్రోలింగ్ ఇచ్చేసి దశంభాగము, కానుకలు అడగకుండా ఒక ప్రసంగం ముగించబడినట్టుగా నేను ఎక్కడ కూడా చూడలేదు. సరే కొంతమంది మంచి సేవకులు మీలాంటి వాళ్ళు తప్పించి అందరూ దశంభాగాల మీద వెనుకబడి దశంభాగాల గురించి బోధించి, బెదిరించి, హెచ్చరించి, వసూలు చేస్తున్న వాళ్ళు గాని చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. హ్మ్. అయితే ఎందుకింత ప్రమాదకరంగా అయిపోయింది? నాకు అనిపిస్తది దశంభాగం అంశం వినగానే చిన్నప్పుడు ఒక కథ ఉండేది గుర్తొచ్చేది నా కథ. తెలుసా అండి మీకు? ఆవు కథ తెలుసా? చిన్నప్పటికి ఆవు కథ ఎవరైనా విన్నారా? హలో అండి. ఆవు పులి అన్న. ఆవు పులి గాదు. ఆ! ఆవు పులి గాదు. ఒక టీచరు ఒక స్కూల్‌లో ఒక వ్యాసం రాయమని అడుగుతది. అందులో కుర్రానికి ఆవు గురించి తప్పించి ఏం తెలవదన్నట్టు.
ఏ వ్యాసం రాయమన్నా ఆవు గురించే రాస్తారు ఆయన. ఎందుకంటే ఆవు తప్పించి ఇంకేం తెలియదు. ఐడియా ఉందా? ఎస్ ఇప్పుడు ఎస్ ఇప్పుడు బస్సు అవునండి. గురించి రాయమన్నాడనుకో ఏం రాస్తాడంటే హాలిడేస్‌లో మనం అప్పుడప్పుడు అమ్మమ్మోళ్ళ ఇంటికి మనం బస్సులో ప్రయాణం చేసేదము. బస్సులో ప్రయాణం చేసినప్పుడు మనం కిటికీ పక్కన కూర్చున్నచో, కిటికీ నుంచెళ్ళి బయటకు చూసినచో పచ్చని మైదానములు కనిపించును. ఆ పచ్చని మైదానంలో తెల్లని ఆవులు గడ్డి మేయుచుండును. ఆవు పాలిచ్చును, ఆవు పేడ వేయును అని అంటాడు. అని రాస్తా ఉంటాడన్నట్టు. ఒకవేళ ఆయనకు రైలు గురించి రాసినా కూడా మనం రైల్లో ప్రయాణం చేసినచో, కిటికీ నుంచి బయటికి తొంగి చూసినచో పచ్చని మైదానములు కనిపించును. ఆ మైదానములలో ఆవులు గడ్డి మేయుచును, ఆవు పేడ వేయును, ఆవు పాలు ఇచ్చును. ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాగ ఒకవేళ ఆయన ఇల్లు గురించి రాయమన్నాననుకో, మనం ఒక ఇంట్లో ఉన్నచో, ఇంటి కిటికీ దగ్గరికొచ్చి తొంగి చూసినచో, ఇంటి కిటికీ నుంచెళ్ళి బయటికి వస్తే మైదానములు కనిపించును. అక్కడ ఆవులు గడ్డి మేయును, పేడ వేయును, ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి. అంటే ఆయనకేం తెలుసు అనంటే ఏది ఇచ్చినా చివరికి ఎక్కడ ముగించబడుతది? ఎక్కడ అదవుతదంటే ఆవు వ్యాసం దగ్గరనే ముగిస్తాడన్నట్టు. ఆవు గురించే రాస్తాడు ఏం చెప్పినా. అలాగే నేటి అనేక మంది బోధకులు గూడాము బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ చాప్టర్ తీసుకున్నా, ఏ యొక్క అధ్యాయం తీసుకున్నా ఫైనల్‌గా దాన్ని ఎక్కడ లింక్ చేస్తారండి? హలో! దశమ భాగం. దశమ భాగం దగ్గర లింక్ చేస్తారు. నాకిప్పటికి ఆశ్చర్యం అనిపిస్తది. నేను ఒకరోజు ఒక మీటింగ్‌కెళ్ళాను. ఏవో పెద్ద అంటే నాకు మీటింగ్ పెట్టినోళ్ళు కొంచెం పరిచయం అన్నట్టు. సరే అన్నవాళ్ళు కొంచెం బాగుంటది గదా! అనే ఉద్దేశ్యంతోని ఎళ్ళాం. ఎళ్తే ఎవరో పెద్ద స్పీకర్ వచ్చినా నాకాయన అప్పుడు పేరు గూడా తెలీదు. చూస్తే మాత్రం పోలీసోళ్ళు, సెక్యూరిటీ బాగుంది. ఏంది ఇంత సెక్యూరిటీ పోలీసోళ్ళేంటి? అర్థం కాలే. వాళ్ళని చూస్తే వాక్యం వినడానికైతే రాలేదు. సెక్యూరిటీ కోసం వచ్చినట్టు క్లారిటీగా అర్థమైంది. సో కాల్డ్ తర్వాత తెలిసింది ఆయన సో కాల్డ్ సీఎం అల్లుడని. ఏం చెప్పాడు? కయీన్, హేబెల్ కథ తీసుకొని దశమ భాగం గురించి చెప్పాడు. నిజంగా చెప్పండి కయీన్, హేబెల్ కథలో దశమ భాగం ఉందా అండి? లేదన్నా లేదు. లేదండి. అర్పణ ఉంది. అదే కయీను కొన్ని తెచ్చాడు, కొన్ని తెచ్చాడు. అరే! అది కొంత తెచ్చాడు, కొంత తెచ్చాడు అని జెప్పేసి పదే పదే నొక్కి జెప్తున్నాడు. నేను జూషిన మరి తర్వాత బైబిల్ జూషిన వెంటనే హేబెలు గూడా కొన్ని తెచ్చాడు, కొన్ని తెచ్చాడనే ఉంది మరి. దాన్నెందుకు హైలైట్ జేయలేదో నాకర్థం గాల. అందుకే దేవుడు అంగీకరించలేదు. కయీను పెద్ద నోటు ఇయ్యలేదంట. చిన్న నోటు ఇచ్చిండంట. హేబెలేమో పెద్ద నోటు ఇచ్చిండంట. జేబులో పెద్ద నోటు ఉంటే పెద్దది ఇచ్చిండంట. ఇగ దానికి ముడిపెట్టి జెప్పాడండి అమ్మ తల బొబ్బి గట్టిందనుకోండి అది వేరే విషయం. అంటే ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చివరికి అది దశమ భాగం దగ్గర ముగించకపోతే ప్రసంగం ముగించబడట్లేదంటే ఆలోచించండి ఒకసారి. ఏ పరిస్థితికొచ్చేసింది. ఏ టాపిక్ తీసుకున్నా ఆడ దశమ భాగం గురించి ఉంటదా? అంటే ఉండదు వాస్తవానికి. కానీ ఉండేలాగా మనం అక్కడే ముగిస్తాం ఫైనల్‌గా. అబ్బా! తెలివిగా మాట్లాడినాం అనుకుంటామేమో బహుశా నాకు తెలియదు. ఇది జరుగుతుంది అనేది వాస్తవమే గదా! ఓకే. సంఘంలో ద్రవ్యమును పెద్ద మొత్తంలో సమకూర్చుటకు ఇదొక విధానం. దశమ భాగం ఇవ్వబడటకు నేను వ్యతిరేకిని కానని ముందే చెప్తున్నాను. మంచిగా వినండి. దశమ భాగం ఇవ్వబడటకు నేను వ్యతిరేకిని గాని సరే ముందు అర్థమైన తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఈ అభ్యాసం తప్పని అని ఎంచడం లేదని నేను సూచింపవలుస్తున్నది. ఏది ఏమైనా నేను ప్రస్తుత దినంలోని సంఘమును ఆది సంఘంతో పోల్చి చూచినప్పుడు అంటే నేటి ఆధునిక సంఘాన్ని ఆదిమ సంఘంతో పోల్చి చూసినప్పుడు వచ్చే సమస్యలున్నాయి. దశమ భాగం ఇచ్చుటనా లేక పంచుకొనుటనా? నొక్కి చెప్పబడినది ఏమిటి అని తెలుసుకొని నొప్పింపబడిన నా హృదయము ఆందోళన చెందుచున్నది. ఈ అంశంలో సంఘం యొక్క ధనము మరి దాని సరైన వాడుక గురించి మనం చర్చించబోతున్నాం. నిజమే బైబిల్ చదివినప్పుడు ఆధునిక సంఘాన్ని ఆదిమ సంఘంతో పోల్చుకున్నప్పుడు సంఘము ప్రారంభించబడిన దినం మొదలుకొని సంఘము ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఎక్కడైనా దశమ భాగం ప్రస్తావన ఉందా అని చూశాను. అపోస్తల కార్యంలో సంఘం స్థాపించబడిన దినం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అసలు దశమ భాగం గురించిన అంశము గాని, బోధ గాని ఎక్కడైనా ఒక లైన్ దొరుకుతదా అని నేను చాలా విరివిగా పరిశోధన చేశాను. కానీ ఎక్కడ గూడా దానికి సంబంధించిన మాట గాని, దానికి సంబంధించినటువంటి సూచన గాని నేనెక్కడ చూడలేదు. నాకు ఆశ్చర్యమేసింది. అందుకే చాలా నొప్పించబడ్డాను. ఏంటి ప్రభు మరి ఈరోజు దీని మీదే ప్రసంగాలు నడుస్తున్నాయి అనేది నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. మరి చూద్దాం. అసలు పాత నిబంధనలో గూడా దశమ భాగం చదవడం ప్రారంభించిన దాని ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు ఇవ్వమన్నాడు దేవుడు? ఏ ఉద్దేశ్యంతో ఇవ్వమన్నాడు? అసలు ఏమేమి దశమ భాగం ఉన్నాయని చూసినప్పుడు నాకు ఆశ్చర్యమేసింది అండి. ఒకసారి దీన్ని మనం గమనించుదాం. సరే. దశమ భాగం అంటే ఏంటి చెప్పండి? దశమ భాగం అంటే మీరేమనుకుంటున్నారు? అన్న ఒక చిన్న మాట అన్న.
సారీ. చెప్పండి. దిస్ మీటింగ్ హాస్ బీన్ ఎండెడ్ బై హోస్ట్ అని ఒక మెసేజ్ పెట్టారన్న గ్రూప్ లో. అంటే హోస్ట్ అన్న వారికి పర్మిషన్ లేదు, ఇవ్వాలని లేదు. అర్థం. ఆయన ఏ లింక్ నుంచి వెళ్ళి జాయిన్ అయ్యిందో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన లింక్ జాయిన్ అయ్యకపోవడం, ఎందుకంటే నేను ఎండే చేయలేదు, రన్ అవుతుంది కదా. సరే అంటే సరే నిన్న ఓకే. ఈవినింగ్ లింక్ ఉంటుందన్న. ఈవినింగ్ లింక్ ఏమైనా జాయిన్ అయి ఉండాలి అయితే. ఛాయిస్ లేదు. ఓకే, దశమ భాగం అంటే ఏంటి చెప్పండి. ఆచారంలో ఒక పాటించే పద్ధతి. సంపాదనలో 10వ భాగం. సంపాదనలో 10వ భాగం. ఇంకా ఎవరైనా? మన ఆదాయంలో కొంత భాగం. ఆదాయంలో కొంత భాగం. ఓకే, ఇంకా ఎవరైనా? దశమ అంటే 10 కదన్న, 10వ భాగం. అవును, 10వ భాగం. వెరీ గుడ్. కష్టార్జితములో నుండి తీయు భాగం అన్న, 10వ భాగం. ఓన్లీ కష్టార్జితమేనా? దొంగతనంలో, ఫైనాన్స్ లో, అప్పులో కూడా 10వ భాగం తీయాలా? అప్పు తెచ్చుకోవడం, తెచ్చుకున్న లోన్ లో కూడా 10వ భాగమా? రాబడి అంతటిలో అని ఉంది కదనా. వెరీ గుడ్. ఏంటిదంట? రాబడి అంతటిలో. సరే, దశమ భాగం అంటే ఏంటిది? ఆదాయంలో, రాబడిలో 10వ భాగం, 10వ వంతు చెల్లించుట. నీకు వచ్చిన ఆదాయంలో, నీకు వచ్చినటువంటి రాబడిలో 10వ వంతు చెల్లించటను దశమ భాగం అని అంటారు. రాబడి, ఆదాయం. ఓకే, సరే. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ దశమ భాగం పేర్కొనబడింది? పరిశుద్ధ గ్రంథం అంతట్లో దశమ భాగం మొట్టమొదటిగా ఎక్కడ పేర్కొనబడింది? అబ్రాహాము. ఆదికాండంలో అన్న, అబ్రాహాము మెలికిసెదెకు. ఓకే, అంతేనండి? శాంతి చెప్పింది రైటేనా? అవునన్నా, అబ్రాహాం మెల్కీసెదెకు. వెరీ గుడ్. సో మొట్టమొదటిగా మనం అక్కడే చూస్తాం. ఆదికాండం 14 నుండి 20 వచనాల్లో షాలేము రాజుకి అబ్రహాం దశమ భాగం ఇచ్చినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఆ సందర్భము మనం ఎలా తీసుకుంటాం అనేది తర్వాత చూద్దాం. ఎందుకంటే దాన్ని చాలా మంది తప్పుడుగా వినియోగిస్తున్నారు అనేది అన్డౌటెడ్లీ విషయం. మరి ఎప్పుడు దశమ భాగం ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞగా మారింది? ఆదికాండంలో అబ్రహాము మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చినప్పుడు ఎక్కడ ఆజ్ఞగా మారలేదు. అది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాత్రమే చూస్తాం. తర్వాత ఎవరు దశమ భాగం ఇచ్చినట్టుగా, మనం అబ్రహాం తర్వాత ఎవరు ఇచ్చినట్టుగా చూడం. అది కూడా మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినట్టుగా చూడం. అది ఒక్కటే సందర్భము. దాని యొక్క సందర్భం యొక్క వివరణ చాలా అద్భుతమైనది. అది కూడా కేవలం యేసుక్రీస్తుకు రిలేటెడ్ గా చేయడం కోసమే బైబిల్లో వాడబడింది, కానీ ఇంకా ఎవ్వరికి మళ్ళీ వాడబడలేదన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలా. ఎందుకంటే దీన్ని అడ్డుపెట్టుకొని మనం యేసుక్రీస్తు స్థానాన్ని ఎవరైనా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా చాలా ప్రమాదం అనే విషయాన్ని గ్రహించండి. ఓకే, ఎప్పుడు దశమ భాగం ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞగా మారిందండి? హలో, మలాకి గ్రంథంలో. మలాకి గ్రంథంలోనా? అదేంటండి? వామ్మో, పెట్టేయకండి దయచేసి నన్ను. లేవికాండం నుంచి స్టార్ట్ అయిందన్న. ఓకే, వెరీ గుడ్ క్రాంతి. ఎక్కడ స్టార్ట్ అయింది అది? లేవికాండం 27:30 వచనంలో దశమ భాగం ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞగా ప్రారంభించబడింది. సో ఆదికంటే లేవికాండానికంటే మోజెస్ ఉన్న కాలానికి మలాకీకి చాలా మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. 100 సంవత్సరాల కాలం ఉంది. సో లేవికాండంలో మొట్టమొదటిగా దశమ భాగం గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం, ఒక ఆజ్ఞగా చూస్తాం. దేవుడు దీన్ని ఒక ఆజ్ఞగా మార్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. క్రైస్తవులతో పాటుగా అనేక మంది సంఘ బోధకులు మరియు నాయకులు దశమ భాగం విషయంలో వాక్యానుసారమైన అవగాహన లేని వారిగా ఉన్నారు. పాత నిబంధన దశమ భాగం గురించి అధ్యయనం చేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా విచిత్రమైనటువంటి లేదా మీరు ఎన్నడూ విననటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు దశమ భాగంలో వింటారు. అంటే కొన్ని చాలా ఆనందింపజేస్తాయి కూడా. ఆశ్చర్యం అంటే దేవుని యొక్క మనసును కూడా ఎరగడానికి అవి చాలా దోహదం చేస్తాయనే విషయాన్ని మనం చూడొచ్చు. సరే అండి, ధర్మశాస్త్రంలో ఎన్ని రకాల దశమ భాగాలు పేర్కొనబడ్డాయి? మీరు ఎన్ని రకాల దశమ భాగాలు ఉన్నాయనుకుంటున్నారు? ఒకటే దశమ భాగం ఉందా, లేదా రకరకాల దశమ భాగాలు ఉన్నాయనుకుంటున్నారా? రకరకాల దశం. సరే, ఎన్ని రకాల దశమ భాగాలు ఉన్నాయనుకుంటున్నారు? దశమ భాగంలోనే అందరికీ పరిచారకులకు వాళ్ళకు అందరికీ
అంటే ఒక దైవజనులకు మాత్రమే సంబంధించింది కాదు, చాలా మందికి సంబంధించిందని తెలుసు. ఓకే. ఇంకా ఎవరైనా? దశమ భాగం దశమ భాగం గురించి చెప్పింది ఒక్కసారే. మిగిలిన స్వేచ్ఛార్పణలు, మిగతా సమర్పించే అర్పణలు, ప్రతిష్టార్పణల గురించి చెప్పింది వేరే విషయం అన్న. దశమ భాగం అయితే ఒకటే ఉంటది. దశమ భాగం ఒకటే ఉంటదని క్రాంతి అంటున్నారు. చూద్దాం. ఇంకా ఎవరైనా? దశమ భాగంలో దశమ భాగం. ఓకే. దశమ భాగంలో దశమ భాగం. మాట పూర్తి చేయండి మీరు. అలా చెప్తే నేను ఏం అర్థం చేసుకోవాలా? అన్న ఇశ్రాయేలు ప్రజలు తీసే దశమ భాగం ఒకటి, యాజకులు ఆ. తీసే దశమ భాగం ఒకటి అన్న. యాజకులు తీసే దశమ భాగం కూడా ఉందా? సరే చూద్దాం. ఇంకా ఎవరైనా? హలో. దశమ భాగం అంటే 33.34 అని విన్నాను అన్నా నేను. నాకు కరెక్ట్ తెలియదు కానీ. ఓకే. ఓకే. గుడ్ అయితే. ఇంకా ఎవరైనా? అన్న ఓమేర్లో కూడా దశమ భాగం తీశారు. ఇంట్లో అర్థం కాలేదు జాక్సన్. ఏదో అన్నావు. అంటే దశమ భాగం చాలా రకాలు ఉన్నాయన్న. అంటే ఒక 2 రకాలు చెప్పు. 2-3 రకాలు. చాలా ఉన్నాయా? ఉంటే 2-3 రకాలు చెప్పండి. ఇది ఇప్పుడు ఇది ఉంది కన్నా, మన్నాలో కూడా ఓమేరు అనగా దాంట్లో, హ్మ్. తర్వాత గోవులలో, గొర్రెలలో, ఓకే. అదే మళ్ళీ భూధాన్యములలో, అలా వృక్ష చెప్పుకుంటే పంటలు, పదవ ఫలం. 100 చెప్పొచ్చుగా. ఏదో కొత్తిమీర, పుదీనా, సోంపు, జీలకర్ర, గొర్రె, బర్రె, పావురం ఇక అన్ని చెప్పుకుంటూ పోవచ్చు. నేను అనేది ఆ రకమైన దశమ భాగాల గురించి అడగలేదు. ఆ, ఇక ధాన్యము జీలకర్రలోను కూడా ఇయ్యమని ఉంది కదండి. నేను లేదని చెప్పట్లేదండి. నేను ఎన్ని రకాల దశమ భాగాలు ఉన్నాయని అడిగినా. కొంచెం ఆవేశపడకండి. అయ్యో చాలా ఉంది. ఇప్పుడు కదా ఆరంభించుకున్నాం. 2 రకాలే అన్న దశమ భాగంలో. యాజకులు తీసి మళ్ళీ దశమ భాగం పరిచారకులు. ఒకటే అన్న, ఒకటే రకం. సరే జాక్సన్ ఒకటి అన్నారు. అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒకరు మాట్లాడినప్పుడు పాపం గౌరవించండి వాళ్ళని. ఈ ఆర్యన్ పటేల్ గారు అన్మ్యూట్ చేస్తున్నారు, మాట్లాడట్లేరు. ఎందుకు చేస్తున్నారో మరి మాట్లాడండి. ఓకే. మాట్లాడారు. అదే అయ్యగారు సంఘానికి చెప్పండి. దశమ భాగం తీసి మరి యాజకులు కింద పరిచారకులు చేయాలని, అందులోంచి దశమ భాగం చేయాలి అంటే 2 భాగాలుగా నేను ఓకే. ఆలోచిస్తాను. అంటే యాజకులు దశమ భాగం తీసి కిందున్న పరిచారకులు ఇవ్వాలని బైబిల్లో ఉందంటారు. చూద్దాం అది వాస్తవమో కాదు. ఓకే. థ్యాంక్ యూ అండి. చూద్దాం. వాస్తవానికి బైబిల్ని మనము పాత నిబంధనలు శ్రద్ధగా గమనించినట్లయితే, పాత నిబంధనలో స్వయంగా దేవుడు 3 రకాల దశమ భాగాల గురించి మాట్లాడాడు. మంచిగా వినండి. తండ్రి అయిన దేవుడు స్వయంగా దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు 3 రకాల దశమ భాగాల గురించి నేర్పించాడు. బైబిల్ అంతటిని మనం ఆదికాండం అంటే నిర్గమకాండం నుంచి వెళ్ళి మలాకి గ్రంథం వరకు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 3 రకాల దశమ భాగాలు ఉన్నాయండి. ఈ రోజు భాష అంటే బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు మీకు అర్థమవుతుంది ముందు. మొదటి దశమ భాగం దీనిని హెబ్రీ భాషలో మాషేర్ అని అంటారు. ఇది సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24-26లో పేర్కొనబడింది. మీరు ఒక్కసారి సంఖ్యాకాండం తీసి చదవండి. 18వ అధ్యాయం 24-26 వచనాలు ఒక్కసారి చదవండి దయచేసి. మాషేర్ అనేటువంటి దశమ భాగము ఎవరికి ఇవ్వాలి అనేది ఇక్కడ చూస్తాం. ఏ రకమైన దశమ భాగం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. నేను లేవీలకు స్వాస్థ్యం, మంచిగా వినండి, లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. వారు ఇశ్రాయేళ్ల మధ్యలో స్వాస్థ్యము సంపాదింపకూడదని చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా
ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. ఓకే. ఇంకా చదవండి. అవును. 20 ఇంకా చదవచ్చు. మీకు వచ్చు ప్రతిష్టార్పణము కల్లపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇవ్వవలెను. చాలండి. ఇక్కడ మంచిగా వినండి. దశమ భాగము, దీని మొదటి దశమ భాగం అండి. దీనిని హెబ్రీ భాషలో మాషేర్ అని అంటారు. మోజెసు ఈ దశమ భాగం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ దశమ భాగం ఎవరికి ఇవ్వాలంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞగా ఇవ్వబడింది. ఏంటి అని అంటే ఇశ్రాయేలు ప్రజలు లేవీలకు దశమ భాగం ఇవ్వాలి. అవునండి? హలో, ఎవరికి ఇవ్వాలి? మంచిగా వినండి. ఇక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు లేదంటే. దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? లేవీలకు ఇవ్వాలి. చాలా మంది ఏమనుకుంటారు అంటే యాజకులకు దశమ భాగం ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ బైబిల్ ఎక్కడ కూడా యాజకులకు దశమ భాగం అంటే డైరెక్ట్ ప్రజలు దశమ భాగం యాజకులకు ఇవ్వకూడదు. అది దేవుడు పెట్టిన కండిషన్. చూద్దాం ఎందుకు పెట్టాడు, ఎందుకు ఇవ్వకూడదు చూద్దాం. ప్రజలు యాజకులకు దశమ భాగం ఇవ్వకూడదు. ప్రజలు లేవీలకు దశమ భాగం ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలా? లేవీలకు దశమ భాగం ఇవ్వాలి. లేవీలకు ఇచ్చిన దశమ భాగంలో దశమ భాగం తీసి యాజకులకి ఇవ్వాలి, అహరోనికి ఇవ్వాలి. అప్పుడు అహరోను యాజకుడు కాబట్టి. అర్థమవుతుందండి? అలాగే ఉందా బైబిల్లో? అవునండి, అవును. ఇప్పుడు మీరు లేఖనాలు శ్రద్ధగా చూడండి. వినడం మాత్రమే కాదు, మీరు బైబిల్ కూడా పరిశీలనాత్మకంగా చూడండి. చూడండి, ఇంకొక కండిషన్ ఏంటి తెలుసా? అయితే ఇశ్రాయేల్లో యెహోవాను ప్రతిష్టార్పణగా అర్పించు దశమ భాగం లేని లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఎవరికంట? లేవి వంశస్థులకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అందుచేతను వారు ఇశ్రాయేళ్ల మధ్యలో స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. సో ఎవరైనా కనీసము ధర్మశాస్త్ర నీతిని అనుసరించిన కూడాము ఈరోజు ధర్మశాస్త్ర నీతిని కూడా అనుసరించలేనటువంటి అనేక మంది బోధకులు మన కళ్ళ ముందు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా దశమ భాగం అడిగిర్రు అనుకోండి, పొరపాటున పాత నిబంధన ప్రకారం దశమ భాగం అడిగితే వాళ్ళకి ఏముండకూడదని భూమి మీద స్వాస్థ్యం ఉండకూడదు. కనీసం ధర్మశాస్త్ర నీతినన్న మన వాళ్ళు అనుసరిస్తున్నారా లేదా చూడండి. వాళ్ళ పేరు మీద ఎలాంటి చరాస్తి స్థిరాస్తి ఏమీ ఉండకూడదు. మరి ఈ అర్హతలు పెట్టి ప్రకారం చూసినా నేటి సేవకులు దశభాగం తీసుకోవడానికి అర్హులు అవుతారా లేదో మీరే ఆలోచించండి. అవునా? మరి ఆజ్ఞను సగం పాటించొచ్చా? ఒకవేళ పాటిస్తే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఫుల్గా పాటించాలి. ఎందుకు? ధర్మశాస్త్రం ఎలాంటిది అని అంటే 100 ఆజ్ఞలు 99 పాటించి ఒక్కటి పాటించకపోయినా ఫెయిల్ అయినట్టే ధర్మశాస్త్రం ప్రకారం. అవునండి? అందుకే ధర్మశాస్త్రం కింద ఉన్నారనుకోండి, దానికి తగిన లెక్క అప్పగించుకోవాల్సి వస్తుంది దేవునికి. అంటే మన వల్ల కాదనే కదా ధర్మశాస్త్రం నుండి దేవుడు విడిపించింది. అవునా? ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేదో దేవుడు దాన్ని చేశాడు. ఇక్కడ నుంచి దేవుడు ఎలా బయటకు తీసుకెళ్లాడో మీకు ముందు వచనాలు చూసినప్పుడు అర్థమవుతుంది. చూడండి, మరియు లేవీలతో ఇట్లాను ఎవరితో చెప్పినాడు? ఫస్ట్ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజల దశమ భాగాలను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చి తినని చెప్పాడు. తర్వాత ఇప్పుడు లేవీలతో ఏమంటున్నాడు? లేవీలతో ఇట్లాను నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగం మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు అంట మీరు దానిలో అనగా ఆ దశమ భాగంలో దశమ భాగం యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెను. యెహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లించడం అంటే అర్థం ఏంటిది? యాజకులకు ఇవ్వాలని అర్థం. అర్థమవుతుందండి? ఎవరికి ఇవ్వాలా? యాజకులకు ఇవ్వాలి. తర్వాత వచనం మీకు అహరోనుకి ఇవ్వమని చాలా స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు చెప్పండి, మొదటి దశమ భాగం ఎవరికి ఇవ్వబడినది? ఎవరికి ఇవ్వబడిందండి? లేవీలకు ఇవ్వబడింది. అవునా? మరి సంఖ్య 18, 24, 26 ప్రకారం యాజకులు దశమ భాగమును నేరుగా ప్రజల నుండి పొందుకున్నారా? హలో, పొందుకోలేదు. మరి మీ ఆలోచన ఏంటో తెలియదు. ప్రతి లేవీడు యాజకుడేనా? హలో, లేదు. లేవి వంశస్థులో యాజకులు అవుతారు కానీ ప్రతి లేవీడు యాజకుడు కాదు. అవునండి? యాజకత్వం చేసే అధికారం కేవలం లేవి వంశస్థులకే ఉంది, కానీ ప్రతి లేవీడు యాజకుడు కాదు. అవునా? ఈ విషయంలో క్లారిటీ ఉంది కదా మీ అందరికీ?
అవునన్నా. ఓకే. ఓకే. సో కాబట్టి దశం భాగం ప్రజలు దశం భాగం తీసుకొచ్చి లేవీలకు ఇవ్వాలి. మరి లేవీలు తర్వాత దశం భాగాన్ని యాజకులకి ఇవ్వాలి. ఆ దశం భాగంలో దశం భాగం తీసి యాజకులకు ఇవ్వాలి. మరి యాజకులు ప్రజల నుండి నేరుగా దశం భాగం పొందుకునే వెసులుబాటును, అవకాశాన్ని దేవుడు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అది మీకు ఇంకా స్పష్టంగా అధ్యాయాలు రాయబడి ఉంది. మీకు ఒక అధ్యాయమే చదివించి వినిపిస్తాను. మరి యాజకులు కానుకలు లేదా దశం భాగాలు పొందుకునేవారు. ఎలా పొందుకునేవారండి? లేవీల ద్వారా. యాజకులు వెరీ గుడ్. లేవీల ద్వారా పొందుకునేవారు. ఎక్కడి నుంచి పొందుకోవాలి? లేవీల ద్వారా పొందుకోవాలి. సో ఇది మీరు క్లారిటీగా మీ మనసులో పెట్టుకోండి. ఇది మొదటి రకమైనటువంటి దశం భాగం. వాక్యానం. యాజకులు దశం భాగాలను ప్రజల నుండి సూటిగా స్వీకరించలేదని మనం ఇక్కడ గమనించవలసి ఉన్నది. దశం భాగంలో ప్రాథమికంగా యాజకులకు సహాయం అందించుండిన లేవీలకు ఇవ్వబడినవి. లేవీలు వాళ్ళు పుచ్చుకున్న దశం భాగం నుంచి యాజకులకు దశం భాగం ఇచ్చేవాళ్ళు. ఇది క్రమం. చూడండి, ఎందుకు లేవీలకే ఇవ్వబడింది అంటే మనందరూ తెలుసు కదా. లేవీలు ఎలా ప్రత్యేకించబడ్డారో మనందరూ తెలుసు కదండి. లేవీలు మాత్రమే 12 గోత్రాలు లేవీ గోత్రికులు మాత్రమే ప్రత్యేకించబడ్డారు. మోషే పైన దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆలస్యమైనందుకు ఇక్కడ దూడం చేసుకొని విగ్రహారాధన చేస్తున్నారు అహరోను నాయకత్వంలో. మోషే వచ్చినప్పుడు దేవుని పక్షంగా ఉన్నవాళ్ళు నా పక్కకు రమ్మని చెప్పాడు. తన సహోదరుల మీద కత్తి దూయమనగానే లేవీలు మాత్రమే ముందుకు వచ్చారు. లేవీలా పనిచేశారు. అందుకే దేవుడు లేవీలను మాత్రమే ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అందుకే ప్రత్యక్ష గుడారంలో లేవీలు మాత్రమే పనిచేయాలి. మరొకడు వెళ్ళి ముట్టుకున్నా తాకినా చస్తాడు ఇమిడియట్ గా. ప్రత్యక్ష గుడారాన్ని టచ్ చేసే అధికారము ఇంకా ఏ గోత్రికులకు లేదు. కేవలం లేవి గోత్రికులు మాత్రమే చేయాలి. ఆ లేవి గోత్రం నుంచి వెళ్ళి యాజకత్వాన్ని తీసుకున్నారు. అందులో ఉన్న వాళ్ళే యాజకులు కావాలి. ఇంకా ఏ గోత్ర ప్రజలు యాజకులు అవ్వడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుని క్రమం ఎలా ఉంది? 11 గోత్రాల ప్రజలు వారి సంపాదనలో దశం భాగం తీసి ఒక గోత్ర ప్రజలను పోషించడం కష్టమా? కష్టమండి? కష్టమేమి కాదు. కష్టం కాదు. అప్పుడు లేవీల్లో ఉన్నటువంటి లక్షల మంది ప్రజలు దానిలోకెళ్ళి దశం భాగాన్ని తీసి యాజకులకి ఇవ్వడం కష్టమా? కష్టం కాదన్న. కష్టమేమి కాదు. కష్టం కాదు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా యాజకులు ఎంతమంది ఉంటారు? ఒక 24 ఉంటారు కదా. పక్షానికి ఒక యాజకుడు మారుతాడు. ధర్మశాస్త్ర రూల్ ప్రకారం 15 రోజులకు ఒక యాజకుడు మారుతారు. నెలకి 2 చొప్పున సంవత్సరానికి 24 మంది పెద్దలు ఉంటారు, యాజకులు ఉంటారు. వారి వంశాలు కూడా బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. ఓకే. లేవీలు వాటిని దేవాలయంలోని పరిశుద్ధ స్థలంలో సేవ చేయుచుండిన యాజకులకు ఇచ్చుచుండేది. సంఖ్య 18, 21-24, నెహెమ్యా 10:30లో కూడా చూస్తాం. వారికి ప్రజలు ఇచ్చిన దానికి సమానంగా వారే పొందుకున్న దానిలో నుంచే శ్రేష్టమైన వాటిని యాజకులకు ఇచ్చేవారు. అంటే వారు లేవీలు దశం భాగంలో యాజకులు ఇవ్వాల్సి ఉండేను. వారు పొందుకున్న దశం భాగంలో అత్యుత్తమైనది యాజకులకు ప్రత్యేకింపబడెను. ఆ కాలంలో చూస్తే దశం భాగం అంటే ఏంటిదండి? ఒక జంతువును, ఒక గొర్రెనో మేకనో బలిచ్చినప్పుడు ఆ మేకలో దశం భాగం అని అంటే ఏంటిది? ఒక మంచి తొడ భాగాన్ని తీసుకుంటే అందులోకి వెళ్ళి మంచి పాటుని మళ్ళీ యాజకులకు ఇచ్చేవారు. ఈ దశం భాగం గురించి ప్రస్తావించినప్పుడు అక్కడ డబ్బులు లేవండి ఆ టైంలో. మీరు ఊహించండి, మరి తప్పుగా అర్థం చేసుకోకండి. మరి డబ్బుల ప్రస్తావన తక్కువ ఉంటది. అందుకే అక్కడ ఆహార వస్తువుల గురించి ధాన్యము, ద్రాక్ష రసము, నూనె ఇవే ఎందుకు చెప్పబడ్డాయి? అవే ఉన్నాయి ఆ కాలంలో. ఎక్స్చేంజ్ కదా, వస్తు మార్పిడి కాలంలో ఉన్నాం అప్పుడు. పూర్తిగా ఇంకా మనీ వచ్చిన టైం కాదు. ఎక్కువగా వస్తువులను ఇవ్వడం గురించిన సందర్భాలే మనం చూస్తాం. అవునా? రెండో రకమైన దశం భాగం గురించి మనం చూద్దాం. దీనిని హెబ్రీ భాషలో అషేర్ అని అంటారండి. అని అంటారు. ఇది ద్వితీయోపదేశకాండం 14, 22, 23లో చెప్పబడింది. ఒక్కసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండం అందరూ 14, 22, 23 తీయండి దయచేసి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను. మంచిగా వినండి. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో దశమ భాగాన్ని అవశ్యముగా వేరుపరచవలను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తినవలను. తినవలని అన్నాడా, ఇవ్వమన్నాడా? తినవలను. మంచిగా ఆలోచించండి. తినవలను.
ఏమంటున్నాడు ఇక్కడ? దశమ మార్గము భాగము మంచిగా వినండి. రెండో రకమైన దశమ భాగము, దీనికి మళ్ళీ ఇతర లేఖనాలు కూడా గమనించుదాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో దశమ భాగాన్ని వేరుపరచాలంట. వేరుపరచమన్నాడు. ఎవరికి ఇవ్వమనలా. మంచిగా వినండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నువ్వు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలము ఏర్పరచుకొను స్థలమున, అంటే ఆ ప్రత్యేకమైన స్థలంలోకి వచ్చి ఆయన సన్నిధిలో నీ పంటలో గాని, నీ ద్రాక్ష రసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని గొర్రె మేకలను తొలిచూలు వాటిని ఏం చేయాలంట? తినవలెను. తినాలి. తినమన్నాడా? ఇవ్వమన్నాడా? తినమన్నాడు. మంచిగా మీరు అండర్లైన్ చేసుకోండి ఈ మాట ఒకసారి. మీకు ఎందుకంటే కొన్ని దేవుని యొక్క అద్భుతమైనటువంటి మనసు ఎరగాలంటే ఈ సగం సగం చూస్తే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇదే ద్వితీయోపదేశకాండం ఒక్కసారి 12వ అధ్యాయం రండి. హలో, వచ్చాం. వచ్చారా? 6వ వచనం గమనించండి. అక్కడికే మీరు మీ దహన బలులను, అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు ఇచ్చే నైవేద్యములను మొక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలను తొలిచూలు వాటిని తీసుకుని రావాలను. ఇంకా మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులందు సంతోషింపవలెను. అరే అదేంటండి? దశమ భాగాన్ని వేరుపరచమంటున్నాడు, పక్కన పెట్టుకోమంటున్నాడు. సంవత్సరానికి ఒకసారి అంటే నేను ఏర్పాటు చేసుకున్న స్థలంలోకి వాటిని తీసుకురమ్మంటున్నాడు. తీసుకొచ్చి నా కళ్ళ ముందు నా సన్నిధిలో మీరు తిని సంతోషిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. అదేంటంటే విచిత్రంగా ఉంది. 2 సార్లు ఉంది అనుకున్నారా? ఇది ఎన్నిసార్లు ఉందో చూద్దాం ఒకసారి. అదే మళ్ళీ ఒకసారి చూడండి. 17వ వచనం నుంచి నీ ధాన్యంలోనేమి, నీ ద్రాక్షరసంలోనేమి, నీ నూనెలోనేమి దశమ భాగమును, నీ గోవులలోనేమి, నీ గొర్రె మేకల మందలోమి తొలిచూలు పిల్లలను, నీవు మొక్కుకున్న మొక్కుబలలో దేనిని నీ స్వేచ్ఛార్పణ ప్రతిష్టార్పణ నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ ఇంట్లో పనిచేసే దాసుడు, నీ ఇంట్లో పనిచేసే దాసి, నీ ఇంట ఉండు లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశంలో నీ దినములంటే లేవీలకు విడవకూడదు సుమి. ఇప్పుడు చెప్పండి, రెండో రకమైన దశమ భాగం ఎవరికైనా ఇవ్వమన్నాడా? హలో, అసలు ఈ రెండో రకమైన దశమ భాగం ఉంటదని తెలుసా? ఇయ్యాలా? ఎవరికి ఇయ్యాలా? మళ్ళీ ఇయ్యాలనే మాట మీరు మర్చిపోరు ఇక. సారీ అన్న, అంటే అట్లా ఇంత ముందు అనుకున్న మంచి చెప్తున్నాను అన్న. కొంచెం ఫ్లోలో కొన్ని తప్పులు దొరుకుతాయి అన్న, కొంచెం దయతో వదిలించండి. నేను మన్నిస్తాను. చూడండి, ఎన్నిసార్లు చూపిస్తానంటే రెండో రకమైన దశమ భాగం తీయాలంట. చూడండి, మొదటి దశమ భాగం ఇచ్చినందుకు మీరు ఆశీర్వదించబడతారనే మాట ఎక్కడ కూడా లేదు. ఉన్నదండి? ఒకసారి చూడండి, లేవీలకు ఇచ్చే దశమ భాగం మీరు లేవీలకు ఇస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పిండా? మాట్లాడాలా? మీరు ఒకవేళ నాకు నిరూపిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. బైబిల్ అంతట్లో కూడా లేవీలకు దశమ భాగం ఇస్తే ఆ దశమ భాగాన్ని బట్టి మిమ్మల్ని దీవిస్తాను అని ఎక్కడ చెప్పలేదు. కానీ రెండో రకంలో దశమ భాగం గురించి మాత్రం ఖచ్చితంగా 3 సందర్భాలు నేను మిమ్మల్ని ఆశీర్వదించినట్లు, అంటే మీకు ఆశీర్వాదం కావాలంటే నా కళ్ళ ఎదుట తింటేనే మిమ్మల్ని బ్లెస్ చేస్తాను అంటున్నాడు. అవునండి? హలో, అవునన్నా. ఎస్ అవునన్నా. ఇప్పుడు చూడండి, ప్రతి సంవత్సరాన్ని విత్తనముల పంటలోను దశమ భాగం అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లంట. నీ దేవుడైన యెహోవా
తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న స్థలంలోకి రావాలి. నివాస స్థలంలో ఏర్పరచుకునే స్థలంలో ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షరసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రె మేకలో గాని తొలిచూలు వాటిని తినవలెను. దేవుడు ఎంత మంచోడో తెలుసా అండి? దశంభాగం గురించి చెప్పినప్పుడు రెండో రకమైన దశంభాగం అంట ఇశ్రాయేలు ప్రజలొచ్చి తన కళ్ళ ఎదుట దేవుడు ఏర్పరచుకున్న స్థలం దగ్గరికొచ్చి తన సన్నిధిలోని కూర్చొని మంచిగా కుటుంబంతో పాటు కుమారుడు, కుమార్తె, దాసి, దాసురాళ్ళందరితో కలిసి ఆనందిస్తూ, ఉత్సహిస్తూ తినమని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మన వాళ్ళు దశంభాగం ఇవ్వకపోతే దేవుడు చంపేస్తాడు, క్రూరుడు అన్నట్టుగా ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులు చిత్రీకరించారు. పాత నిబంధనలో దేవుడు దశంభాగం యొక్క ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు ఎంత మహోన్నతుడు, దేని గురించి ఎంత ఆలోచిస్తాడు ప్రజల గురించి అది మీరు అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. చూడండి, రెండో దశంభాగం ప్రజలు ఎవరికి ఇవ్వాలండి? ఎవరు పుచ్చుకోవాలి? వారే తినాలి. వారే, ప్రజలకే అది. ప్రజలే. ఈ రెండో రకపు దశంభాగంతో ఏం చేయాలని వాళ్ళు ఏం చేయాలి? దీన్ని తీసుకొని తినాలి. ఏం చేయాలి? తినాలి, తృప్తిగా తినాలి. అవునా? వారే. వాస్తవానికి ఇది చెప్పాలంటే రెండో రకమైన దశంభాగం పండుగలు జరుపుకోవడం కోసం, ఉత్సవాలు జరుపుకోవడానికి కోసము తీసుకునే వాళ్ళు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని యాత్రా పండుగలు ఉన్నాయి. అవునా అండి? యెహోవా దేవుని 7 పండుగలలో కొన్ని పండుగలు ఏం పండుగలు? యాత్రా పండుగలు ఉన్నాయి. అర్థమవుతుందా అండి? వాఖ్యానం, పస్కా, పెంతెకోస్తు, మరి ప్రత్యక్ష గుడారములని ఈ 3 తీర్థయాత్ర పండుగల సందర్భమున ఈ రెండో దశంభాగం ప్రజలు యెరూషలేమును తీసుకొని వెళ్తారు. అంటే దేవుడు ఎంత అద్భుతమైన నియమం పెట్టాడు అనంటే, ఒకటి లేవీయులకు స్వాస్థ్యంగా ఇవ్వబడిన దశంభాగం వేరు. అయితే వారి కోసం కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా దశంభాగం తీయాలా. ఈ దశంభాగం ఎందుకు తీయాలంటే, ఈ దశంభాగముతోనే వీరు పస్కా, పెంతెకోస్తు, మరి ప్రత్యక్ష గుడారాల పండుగల కోసం జరుపుకోవడం కోసం యెరూషలేముకు రావాలా. మళ్ళీ వీరికి అధికమైన ఒత్తిడి ఉండకూడదు. వారు అక్కడ పండుగను సంబరంతో తినుచు జరుపుకుంటారని బైబిల్ పండితులందరూ ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. అందుకే వాళ్ళు అక్కడికి వచ్చి తినమన్నాడు. అవునా అండి? నేను నివాసముగా ఏర్పరచుకున్న స్థలంలోనే నా సన్నిధినే మీరు తినమంటున్నాడు. అవునా? అవునండి. అంటే చూడండి, ఇప్పుడు దశంభాగము రెండో రకమైన దశంభాగం ఖచ్చితంగా తీయాలి. ఆ తీసిన దశంభాగంతోనే వాళ్ళు పండుగలు జరుపుకోవాలి. మరి సడన్‌గా పండుగలు జరుపుకోవాలంటే కష్టం కదా! దేవుని యొక్క ఆలోచన చూడండి, ప్రజలను ఇబ్బంది పడకుండా, ప్రజలను సమయానికి కష్టపడకుండా, సమయానికి వారి ఇబ్బందుల పాలు, అప్పుల పాలవ్వకుండా, ఇతరుల దగ్గర డబ్బులు ఆశించకుండా, దేవుడు వారిని ఎంత క్రమశిక్షణలో పెట్టి, ఆ క్రమశిక్షణ ప్రకారం వారు ఎంత ఆనందించాలి చూడండి. దేవుని యొక్క ఉద్దేశం నా కళ్ళ ఎదుట మీరు తిని సంతోషించాలా. అప్పుడు మళ్ళా మిమ్మల్ని దీవిస్తాను. మీరు అలా నాకు భయపడ నేర్చుకోండి. నా కళ్ళ ముందు మీరు సంతోషంగా ఉండాలని చెప్తున్నాడు. మీకు తెలుసా ఇదే దీని నుంచి కొంత ఏమంటారంటే మీకు మనము ఊర్లల్లో ఏమంటారంటే చెట్ల తీర్థము, వంటలకెళ్ళడం, తెలంగాణ భాషలో రకరకాల పదాలు వాడతారు కదా! ఐడియా ఉందా మీకు? అవునన్నా. వనభోజనాలు కదా! వనభోజనాలు, చెట్ల తీర్థాలు, రకరకాల పేర్లున్నాయి. వంటలకెళ్ళడాలు అని. అవునా గదా! ఆ ఒక్క పండుగకే గ్రామంలో లేకపోతే ఉన్న వాళ్ళందరూ కుల మతానికి అతీతంగా అందరూ కలిసి ఎళ్తారు కదా! ఎళ్తారా? ఎళ్తారు. ఇప్పుడు కూడా ఎళ్తున్నారు ఇంకా ఊర్లలో. మేము చిన్నప్పుడు ఎళ్ళేది. చాలా అద్భుతం అనిపించేది. ఎందుకంటే అక్కడ కులము, మతం లేకుండా ఇంటి పక్క ఆంటీ వాళ్ళైతే నన్ను పిలిచి వాళ్ళు చేసుకున్న పూరీలు, మటను, చికెన్ అన్నీ తినబెట్టేవాళ్ళు. విచిత్రంగా అనిపించేది. అరే! ఇంత బాగుందేంది అనిపించేది. అంటే అందరూ ఒక దగ్గర కలుసుకోవడం. సరే అది పక్కన పెట్టండి. అదొక మంచి ఉద్దేశ్యం అనిపిస్తది అక్కడ చేసినప్పుడు. చూడండి, ఇక్కడ ప్రజలందరూ తిని దేవుని సన్నిధిలో సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మర్చిపోవద్దండి. సరే, మూడవ రకమైన దశంభాగం గురించి కూడా ఆలోచన చేద్దాం ఒకసారి. హెబ్రీ భాషలో దీన్ని మాషేర్ అని అంటారు. మొదటి దశంభాగం పేరే దీనికి ఇవ్వబడింది. ఇప్పుడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 14 మనం ఇంతకుముందు చదువుకున్న వచనాల తర్వాతనే వెంటనే మూడో దశంభాగం గురించి కూడా రాయబడింది. చూడండి ఒకసారి. నీ దేవుడైన ఇది ఏం యెహోవా దశంభాగం? నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకొకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలెను. ఇప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంట ఉన్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఏంటిదంటే చూడండి,
ఈ దశం భాగం ఏమో 3 సంవత్సరాలకు ఒక్కసారి తీయాల్సిన దశం భాగం అంట. మంచిగా వినండి. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి తీసిన దశం భాగం ఏం చేయమన్నాడు? ఈమన్నాడా, ఇంత పెట్టుకోమన్నాడా? మంచిగా వినండి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు. చూడండి, 2వ దశం భాగంలో ఆశీర్వాదం పదం కనిపించింది. 3 రకమైన దశం భాగంలో కూడా ఆశీర్వాదం అనే పదం కనిపించింది. కానీ మొదటి దశం భాగంలో ఎక్కడ ఆశీర్వాదం అనే పదం కనిపించదు. కానీ సార్వత్రికంగా పాస్టర్లకు, సేవకులకు ఇస్తేనే ఆశీర్వదించబడతారని బహుబలంగా ప్రపంచం అంతా నొక్కి చెప్తున్నారు. నిజమా కాదండి? హలో, బీభత్సంగా భయంకరంగా చెప్తున్నారు. అవునా? అవును. అదేంటండి, బైబిల్‌కి అంత వ్యతిరేకమేనా అండి? ఒక్కటన్నా మనం న్యాయసమ్మతంగా పాటిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. సరే, కనీసం పాత నిబంధన నియమాల ప్రకారం అన్నా మనం బోధిస్తున్నాం అంటే అది లేదు. విచిత్రం కదా! చూడండి, మొదటి దశంభాగం, లేవీయులకు ఇచ్చిన దశంభాగం మీరు ఎక్కడెక్కడ లేఖనంలో చదవండి, అక్కడ ఆశీర్వాదం అనే పదం కనిపించదు. కానీ ప్రజలకు పుచ్చుకునే దశంభాగంలో ఆశీర్వాదం గురించి ఉంది. అసలు 3వ దశంభాగం అయితే ఆశీర్వదించబడినట్లే చేయాలంట అది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే ఈ 3వ రకమైన దశంభాగాన్ని ఖచ్చితంగా చేయాలంట. మీరు ఆశీర్వదించినట్లు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఏట, అంటే ఆ సంవత్సరం 3వ ఏట అని అర్థం. ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు అంతా బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. ఇంట్లో పెట్టుకోవాలంట. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడంట నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలును, నీ ఇంట ఉన్న పరదేశులను, తండ్రి లేని అనాథలును, భర్తలు లేని విధవరాండ్రు వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఎంత అద్భుతమైన మాట అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరికంటది? బీదలకు దశం భాగం ఏమని చెప్తుందండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకొక అద్భుతమైన వచనం చూపిస్తున్నాను. మరి మన సేవకులు, సోకాల్డ్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు మరి ఎందుకు దీన్ని మరుగు చేశారనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మరి మీకు కళ్ళ ముందు తీసుకొస్తున్నాను నేను ఈ లేఖనాలన్నీ. ఒక్కసారి ఇదే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. శ్రద్ధగా వినండి. నేనే చదువుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే కొంచెం మీకు అర్థమయ్యేలా నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. చదువుతున్నప్పుడే మీకు సగం అర్థం కావాలని నా యొక్క ఉద్దేశం. తీశారా? 26:12 ద్వితీయోపదేశకాండం తీసేవన్నా. ఏముంది? 12వ వచనం. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున, అనగా ఏంటిది? 3వ సంవత్సరమున, అంటే మూడు సంవత్సరాలకు తీసే దశం భాగం ఇది. అవునా? 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతు చెల్లించి అది లేవీలకును, పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత, మంచిగా వినండి, వాళ్ళు నీ గ్రామములలో తిని తృప్తి పొందాలా. అక్కడ కూడా తిని తృప్తి పొందాలి. అవునా? వారు తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడనే యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసి లేవీలకును, పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకు ఇచ్చి ఉన్నాను, నేను ఇచ్చి ఉన్నానని చెప్పాలంట. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడు? వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత చెప్పాలా. ఇంకేం చెప్పాలా? దేవా, నీ ఆజ్ఞలో నేను దేనిని మీరలేదు, దేనిని మర్చిపోలేదు. ఇంకా ఏంటిదంట? నిన్ను దుఃఖంలో ఉండగా ఈ 3వ దశం భాగాన్ని దానిలో కొంచెమైనను తినలేదు. నేను అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏది నీయలేదు. నా దేవుడనే మాట విని నువ్వు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను. అర్థమవుతుందండి? 3వ రకమైన దశం భాగం వచ్చినప్పుడు అది ప్రజలు వారి గ్రామంలో తిని తృప్తి పొందిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పాలంట, అయ్యా ఇగో ఈ 3వ రకమైన దశం భాగం మీరు లేవీలకు, స్వాస్థ్యం లేని లేవీలకు, బీదలకు, విధవరాన్లకు, అనాథలకు, పరదేశులకు మీరు ఇవ్వమని చెప్పారు. నేను ఇచ్చాను. వారు నా కళ్ళ ముందు తిని తృప్తి పొందిన తర్వాత ఇగో దేవుని దగ్గరికి వచ్చేయమంటున్నారు. ఇదిగో నేను దుఃఖంలో ఉన్నప్పుడు ఆ బీదల దశం భాగాన్ని నేను టచ్ చేయలేదు. నేను అపవిత్రుడైనప్పుడు ఆ బీదల దశం భాగాన్ని తీసుకెళ్లి నేను పవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అంటే మేకను, గొర్రెను వాళ్ళకు సంబంధించి తీసుకొని నేను ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ఇగో మా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వాటిని టచ్ చేయలేదని చెప్పాలంట. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థం చేసుకోండి. ఈ 2 లేఖనాలు మన దేవుడు ఎంత మహోన్నతుడు, ఎంత ఉన్నతుడు, బీదల పట్ల ఎంత కనికరం కలిగిన వాడు అనేది మీకు అర్థమవుతుందా? అందుకే ఎగ్జాంపుల్ సామెతల గ్రంథంలో ముందే ఇంట్రొడక్షన్ లో మీకు 3 లేఖనాలు చూపించాను డైరెక్ట్ గా. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? బీదలకు సహాయం చేయడంటే యెహోవాకు అప్పిచ్చినాడంట. ధనంలో ఇతరులకు బాగిచ్చిన వాడంటే దీవెనను పొందుతాడు. ఎక్కడండి? ఆశీర్వాదం అనే పదం ఎక్కడుంది?
బైబిల్ అంతట్లో ఎక్కడుంది చెప్పండి? మాట్లాడాలా? రెండో భాగం, మూడో భాగంలో. ఎవరి విషయంలో ఇవ్వబడింది ఆశీర్వాదం? లేవీలకు ఇస్తేనా, బీదలకు ఇచ్చే దశమ భాగంలో ఆశీర్వాదం ఉందా? పరదేశులకు తల్లిదండ్రులు లేని వారు. బీదలకు ఇచ్చే దశమ భాగంలో ఆశీర్వాదం ఉందా? నా సేవకులకు ఇచ్చే దశమ భాగంలో ఆశీర్వాదం ఉందా? బీదలకు ఇచ్చేవారి దగ్గర ఉంది. రెండోది యెహోవా దగ్గరికి వెళ్ళి వారు ఏర్పరచుకున్న స్థలంలో కూర్చొని వీళ్ళు ప్రజలకు ఆశీర్వాదం ఉంది. అవునా? రెండు రకాలు. ఏంటంటే నాకు బయళ్ళు గమ్మిన కళ్ళన్ని వీళ్ళు బోధిస్తా ఉన్నప్పుడు పిచ్చి లేచిపోయేది. నాకు ఎందుకు ఆవేశం వచ్చేది అంటే, అయ్యా ప్రభా, నీ బైబిల్ చదివితే వేరే ఉంది, వీళ్ళేమో ఇలా రివర్స్ లో బోధిస్తున్నారు ఏంటి అనేది నాకు నిజంగా చెప్తున్నాను. ఇంత దారుణంగా ఎట్లా బ్రతుకుతున్నారు? ఇంత సిగ్గు లేకుండా, తప్పుగా అనుకోండి, ఆ మాట తప్పు కాదు, బైబిల్ ప్రకారం సిగ్గు లేకుండా ఎలా ప్రకటిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని నాకు ఎప్పుడు అర్థం కాకపోయేది. లేఖనాలు చదువుతూనేమో ఎంతో ఆనందం వేసేది. ఇప్పుడు చెప్పండి మీరు, కొత్త నిబంధనలో ఒక బీద విధవరాలు 2 కాసులు వేసిందని, ఆ 2 కాసుల ఉదాహరణని పెట్టుబడిగా పెట్టుకొని ప్రజల దగ్గర దశమ భాగాలు పిండుకునేటువంటి నేటి నాయకులను మీరు ఆలోచించండి. అసలు బీదలకు దశమ భాగము ఇవ్వాలా? బీదలు దశమ భాగం ఇవ్వాలని బైబిల్ బోధిస్తుందా? బీదలకే దశమ భాగం ఇవ్వాలని బైబిల్ బోధిస్తుందా? చెప్పండి ఇప్పుడు. బీదలకే ఇవ్వాలి. ఇప్పుడు నాకు ధైర్యంగా చెప్పండి, బీదలు దశమ భాగం ఇవ్వాలని బైబిల్ ఒక్క వచనం చూపిస్తే నేను దేనికంటే దానికి రెడీ అండి. బీదలు దశమ భాగం ఇవ్వాలి అని ఎవరైనా నిరూపించినట్లయితే లేఖనానుసారంగా నేను దేనికైనా రెడీగా ఉన్నానండి. బీదలు దశమ భాగం ఇవ్వాలని బైబిల్ ఒక్క వచనం కూడా చెప్పట్లేదండి. బీదలకే దశమ భాగం ఇవ్వాలని బైబిల్ బోధిస్తుంది. మరి ఆలోచించండి, ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచ క్రైస్తవ్యంలో? మరి ఈ 3వ దశమ భాగం ఎవరు పొందుకోవాలండి? ఎవరు పొందుకోవాలి? లేవీలు, బీదలు, విధవరాళ్ళు మరియు పరదేశులు. చూడండి, ఇక్కడ లేవీలను ఎందుకు మెన్షన్ చేశారు? లేవీలో కూడా ఎలాంటి స్వాస్థ్యం ఉండదు వాళ్ళకు. అవునా? వాళ్ళు కూడా బీదలు ఒక రకంగా. అవునండి? మాట్లాడాలి. లేవీలు ధనవంతులా అండి? లేవీలు ధనవంతులు అక్కడ? లేవీలకు స్వాస్థ్యం ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకంటే నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. అవునా? లేవీలకు సేవ చేసే వారికి దేవుడే స్వాస్థ్యము. లేవీలకు స్వాస్థ్యం ఉండకూడదు. అర్థమవుతుందండి? మరి ఈ రోజు ఒక పాస్టర్ ఒక రోజు వింటుంటే బల్లగుద్ది చెప్తున్నాడు, నీ సంపాదనలో ప్రతి రూపాయి, ప్రతి సంపాదనలో ప్రతి 10 రూపాయల్లో 1 రూపాయి నాకే చెందుతుందని చెప్తున్నాడు. అంటే నేను షాక్ అయిన. ఎక్కడుంది? మరి నీకు అలా చెప్తున్నప్పుడు కనీసం ధర్మశాస్త్ర నీతి ప్రకారం నీ పేరు మీద ఆస్తి అంతస్తు ఉండకూడదు కదా, స్వాస్థ్యం ఉండకూడదు కదా. మరి దాన్ని ఎలా మీరుతున్నారు? అవునా అండి? మాట్లాడాలా? వీళ్ళంతా సిగ్గున్న వాళ్ళేనా? ఒక్కసారి ఆలోచించండి. కనీసం సిగ్గు అంటే, అరే నేను లేవిని కదా, మరి లేవులను ఒకవేళ ఈనాడు పాస్టర్లు లేవీలతో గాని యాజకులతో ఒకవేళ పోల్చుకున్నట్లయితే, మరి పోల్చుకుంటే ఇది వారికి చెందుతుందా చెందదా? మీరు ఎప్పటివరకు అర్హులా కాదా చెప్పండి ఇప్పుడు. ఇంకా బ్యాంకు అప్పుల్లో ఉన్నా కూడా అర్హులు కారు. ఏముంది, వాళ్ళోడికి తాళ్ళు పడుతున్నాయి, మానవుడికి తాళ్ళు పడుతున్నాయి, ఏం రాట్ల మాటలు. కనీసం ధర్మశాస్త్ర నీతి ప్రకారం అన్నా జీవిస్తే కనీసం నేను సల్యూట్ కొట్టేవాన్నేమో, దండం పెట్టేవాడిని. అరే కనీసం అరే మీరు ధర్మశాస్త్ర నీతిని పాస్టర్ గారు పాటిస్తున్నారు, పేరు మీద ఎలాంటి స్వాస్థ్యం లేదు కాబట్టి నిజంగా దశంభాగం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అని గర్వంగా చెప్పుకునేటట్టు కూడా లేరెవరు. అవునా? సో మరి నాకు కొంచెం గట్టిగా మాట్లాడాలని కాదనుకుంటున్నా నేను. ఎందుకంటే నేను దేవుని పక్షమైన వ్యక్తి అండి. నేను ప్రతిదీ దేవుని కోణంలోనే మాట్లాడతాను. నేను సేవకుల పక్షంగానో ప్రజల పక్షంగా నేను మాట్లాడలేను. ఎందుకంటే ఏ అపోస్తులు గాని ఎవరు గాని వాళ్ళు దేవుని మనసును చూపించడానికి ప్రయత్నం చేశారు. దేవుని ఆలోచన ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళేం ఫీల్ అవుతున్నారు, వీరేమనుకుంటున్నారు అనే ఆలోచన బైబిల్ ఎక్కడ కూడా దేవునికి అజ్జేయలేదు. ఆలోచించండి, దేవుడు ఎంత మంచోడండి. ఈ రోజు కొత్త నిబంధనలో మా ఫ్రెండ్స్ అనుకుంటారు మీ దేవుడు చాలా మార్గుడు అంట కదరా, పేదవాళ్ళని కూడా వదిలేయట్లేదు. చూడండి, డిచ్కి బాబు చెప్పినప్పుడు చూసిన ఈ పాస్టర్లు ఒక బిచ్చగత్తెను కూడా వదలట్లేదు అనే మాట అన్నాడా? అవునండి, అవును. ఎంత సిగ్గు చేయడండి అమ్మా. ఒకవేళ పాస్టర్ నిజంగా ఆడికి వెళ్తే అసలు మన సంఘంలో ఒక భిక్షగత్తె ఉండొచ్చా అండి లేఖనాల ప్రకారం?
ఉండకూడదు. ఉండకూడదు. మనకు సహాయం చేయాలి మనం. నిజమైన సేవకుడు ఏం చేయాలి? అమ్మా నువ్వు అడుక్కుంటే అది సంఘానికి అవమానం అన్నా, దేవునికి అవమానము. మా సంఘంలో 50 మంది ఉన్నాం, 100 మంది ఉన్నాం. తలా ₹5 వేసుకున్నా నీ రోజు గడుస్తదమ్మా అని చెప్పగలగాలి కదా! అవునా? అవునండి. ఒక 5,000, 10,000 ఇచ్చేదైనా ఆమెకు పోషణ కోసం వ్యాపారాన్ని పెట్టించడో ఏదో చేయాలి. సరిగా ఆమె ఇక వ్యాపారం చేసుకునే స్థాయిలో లేదు కదా! వ్యాపారం చేసుకుంటే నిజంగానే లేనప్పుడు చిన్న దుకాణం పెట్టేయొచ్చు. అంటే చూడండి ఒకవేళ పెట్టేసి ఉంటే మంచిదది. కానీ ఇప్పుడు కనీసం ఆమెకు రోజు 2 పూటలు తిండి పెట్టే శక్తి మన సంఘానికి లేదా అండి? ఉంటదండి. ఉంటది. ఉన్నదన్న ఉన్నది. ఆమె చేత ఎవరైతే దశమభాగం సేవకులు పుచ్చుకుంటున్నారో మరి నిజంగా ఆయనకు నిజంగా సిగ్గున్నోడైతే అయ్యా అమ్మ నువ్వు అలా చేస్తే నాకెంత అవమానము. మేము ఉన్నాం కదమ్మా నువ్వెందుకు అలా అడుక్కుంటున్నావు అనాలి. అవునా? అవునండి. అవునన్న. ఆత్మాభిమానం చంపుకొని బ్రతుకుతాం. వాళ్ళ మీద కూడా ఆధారపడి వారు దశమభాగం ఇస్తే కూడా తీసుకుంటున్నారు అంటే దీన్ని ఏమనాలి చెప్పండి? ఆశీర్వాదం కాదండి, అది శాపం. బీదవారి దగ్గర డబ్బు తీసుకోవడం శాపం. భయమైతది. కొంతమంది బీదవాళ్ళు ప్రేమతో ఇస్తారానికి వస్తారు గానీ ఏమైతది అది? రూపాయి అని వాళ్ళు ఇచ్చేది ఏందంటే ఎక్కువైపోయినా రూ. 10 రూ. 50 రూ. 100 ఒకసారి ఇబ్బంది అనిపిస్తది నాకు. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అన్న తీసుకోండి అంటే తీసుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం వస్తది అనుకుంటారు. అసలు వాళ్ళకు కష్టం వస్తే వాళ్ళకు నేను ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి ఎలా పుచ్చుకుంటామండి? రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. అమ్మ వాడుకోండి అని. నాకు నిజంగా భయంకరమైన సంఘటనలండి ఇవన్నీ చూస్తా అంటే మీకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో వాఖ్యానం మూడో రక దశంభాగం బీదలు దశంభాగంగా పేర్కొనబడింది. ఈ 3 గుంపులకు అనగా అనాథలకు, విధవరాండ్లకు మరియు బీదలకు చెందిన దశంభాగం అండి. వారికి ఇవ్వాలా? ఆ! బీదల దశంభాగం ఇవ్వాలని వాక్యం ఖండితంగా చెప్పడం లేదు. బీదలు దశంభాగం ఇవ్వాలని వాక్యం ఎక్కడ కూడా ఖండితంగా చెప్పడం లేదు గానీ, దానికి బదులుగా వారు దశంభాగం పొందుకునేవారు. మరి ఈ దినాన సంఘం బీదలకు దశంభాగం ఇవ్వకపోవడం ఆశ్చర్యమే. ఎప్పుడన్నా ఎవరైనా మీలో ఎవరైనా విశ్వాసులకు సంఘానికి బోధించి మీరు బీదలకు దశంభాగం ఇవ్వాలని ఎవరైనా బోధించారా? హలో! లేదన్న బోధించలే. లేదన్న. నేను బోధిస్తున్నాను. అందుకే నన్ను అపార్థం చేసుకున్నారని కూడా చెప్పాను ఆరంభంలో. నేను విషయాలు బీదలకు దశంభాగం ఇవ్వాలని చెప్తే పిచ్చోనిలాగా చూశారు. ఈయన చాలా డేంజర్ ఉన్నాడు అనుకున్నారు. మీకు ఇష్టంగానే బీదలకు ఇవ్వమన్నట్టు ప్రవర్తించారు చాలా మంది. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మీరు చెప్పే మాటలు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలన్న దేవుని వాక్యాన్ని. థాంక్ యూ వెంకటేష్. చూద్దాం మనము. కాబట్టి ఈ 3 రకాల దశంభాగంలో ఒక లెక్కించినట్లయితే సంవత్సరంలో ఎంత పర్సెంటేజ్ అవుతుందండి? హలో! ఈ 3 రకాల దశంభాగములను లెక్కించినట్లయితే సంవత్సరములో ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 30% అయిద్దన్న. 30%. ఓకే. సో 23% 23.3% అవుతది. 33% అవుతది. 30% అవ్వదు. మీరు కాలిక్యులేషన్ చేసుకోండి. 3 రకాల దశంభాగాలను కాలిక్యులేట్ చేస్తే 23.33% అవుతది. ఇలాగా మొదటి 2 దశంభాగాలు లేవీయులకిచ్చే దశంభాగం సంవత్సరానికి ఒకసారి తీయాలి. ప్రజలు పుచ్చుకునే ఉత్సవాల కోసం తీసుకునే దశంభాగం సంవత్సరానికి ఒకసారి తీయాలి. అవి 20%. అది 10%, ఇది 10%. మూడో రకమైన దశంభాగం 3 సంవత్సరాలకు ఒకసారి తీసేది కాబట్టి అది 3.33% అవుతది. మూడో సంవత్సరంలో మాత్రమే తీయాలి. 3 సంవత్సరాలకు ఒక్కసారే తీయాలి. కాబట్టి అది 10% అవ్వదు. 3 సంవత్సరాలు తీస్తే అదే 30% అవుతది మీ లెక్క ప్రకారం ఆలోచిస్తే. అవునా? అలా కాదు. 3 సంవత్సరాలకు ఒకసారి దశంభాగం ఇవ్వడం ద్వారా కేవలం 23%, 33% అవుతుంది. టోటల్‌గా ఇశ్రాయేలు ప్రజలు తమ దశంభాగంలో 23.33% దశంభాగాలను తీసేవారు. అందులో 10% వారి ఉత్సవాలకు, పండుగలకు వాడుకునేవాళ్ళు. 13.33% వాళ్ళు ఇతరులకు ఇచ్చేవాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దశంభాగంలో 23.33% పక్కన పెట్టాల్సిందే. అందులో 10% లేవీయులకు ఇస్తే 3% 3.33% బీదలకు ఇవ్వాలి. 10% వారి పండుగల కోసం వాడుకోవాలి. అవునా? అవునన్న. ఒకవేళ మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశీలించినట్లయితే ఇశ్రాయేలు ఆదాయంలో కన్నా 23.33% ఎక్కువ భాగం యాజకులకు, పండుగల ఉత్సవములకు మరియు బీదలకు అన్యులు, విధవరాండ్రు మరి అనాథలకు ఆర్థిక సహాయం చేయవచ్చని మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఎవరిని మర్చిపోలే.
మరి దశమ భాగం క్రమంగా ఇవ్వాలని బోధించడంలో ఎక్కువ దృష్టిని పెట్టే మన బైబిల్ బోధకులు పాత నిబంధన ప్రకారం ఇవ్వవలసిన మొత్తం దశమ భాగాలను బోధించడంలో ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుందండి. అవునా? అంటే వీళ్ళేంటిది కేవలం బైబిల్ అంతట్లో వీళ్ళకు కావాల్సిన లేఖనాలనే తీసుకున్నారు. దేవుడు ఏం బోధించిండో వీళ్ళకి అవసరం లేదు. నిజమా కాదా చెప్పండి? అవునన్నా. అవునయ్యా, అవును. అనుకూలంగా ఉన్న అసలు వచనాలే తీసుకున్నాను. అసలు తప్పుడు బోధకులు బోధలు పుట్టడానికి కారణం ఏంటి? వాళ్ళకు అనుకూలమైన వచనాలు తీసుకుంటారు. అవునా? ఈ వర్షిప్ చేసేటోళ్ళందరూ వర్షిప్‌కి అనుకూలమైన వచనాలు తీసుకుంటారు. ఈ ప్రాస్పరిటీ బోధించే వాళ్ళు ఆశీర్వాదమైన మాటలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కదా! ఈ స్వస్థతకు సంబంధించినోళ్ళు ఈ సువార్తలో ఉన్న స్వస్థత కార్యమాలు లేదంటే పాత నిబంధనకెళ్తే కుష్ఠరోగం ఆ మంత్రి కుష్ఠరోగం వచ్చింది. ఇలాంటివి తీసుకుంటారు. అవునా? ఇంకా వాళ్ళకి ఇంకా ఏమి అవునన్నా. పట్టవు. ఈ ప్రార్థన ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకున్న అలా హెబ్బేజు ప్రార్థన ఇలా చేశాడు, ఈయన ఇలా ప్రార్థన చేశాడని ఆ ప్రార్థనలు పట్టుకొని ప్రజలను రుద్దుతా ఉంటారు. చూడండి, ఈ తల్లి దేవత సంఘంలో అందరూ కూడా బైబిల్‌లో తల్లి, తల్లి అనే మాట ఎక్కడుందో పట్టుకుంటారు. సెవెంత్ డే అడ్వాంటిస్టోళ్ళు ఏం చేస్తారు? శనివారం, శనివారం అనే మాటలు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అవునా? యెహోవా అవునన్నా. అవును. సాక్షులందరూ కూడా యెహోవా మాటకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి తప్పుడు బోధకు కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి అనుకూలమైన వచనాలను తీసుకోవడం. నిజమా కాదండి? అవునండి. నిజం. అసలు తప్పుడు బోధలు పుట్టేదే ఒక వచనాన్ని ఆధారం చేసుకొని, ఒక పదాన్ని ఆధారం చేసుకొని పుట్టినాయి. అవునా? Yes. అవునండి. అవును. మరి ఆలోచించండి ఎంత భయంకరమైన తప్పుడు బోధ. హ్మ్. మరి ఈ సేవకులనే వాళ్ళు దశమ భాగం మీద దృష్టి పెట్టి ఇంత నొక్కి నొక్కి బోధిస్తున్న వాళ్ళు, అరే మీరు బీదలకు కూడా దశమ భాగం ఇవ్వాలని ఎందుకు చెప్పట్లేదండి? ఆలోచించండి ఒకసారి. అంటే ఎంత మోసం జరుగుతుందో ఆలోచించండి ఒకసారి. ఆలోచించడానికి ఒక తలంపు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20 వచనంలో ఏముంది? మరి యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు. ఏమన్నాడు చూడండి. ఇశ్రాయేల్ మధ్యలో ఓ అహరోను నీకు స్వాస్థ్యం కలగదు. అందరికంటే నువ్వు గొప్ప లీడర్ ఉండొచ్చు, యాజకుడు అయి ఉండొచ్చు, కానీ నీకు స్వాస్థ్యం కలగదు. వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేల్ మధ్యలో నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. మరి సేవకులారా ఇది ఒప్పుకుంటారా? నాకు దేవుడే స్వాస్థ్యము, నా దేవుడే పాలని ఒప్పుకుంటారా? ఒకవేళ మీరు ఎవరైనా ఈ భూమి మీద ఎవరైనా సేవకుల్లో మేము లేవీలము, యాజకులతో కంపేర్ చేసుకున్న వాళ్ళందరూ ముందుకొచ్చి మాకు స్వాస్థ్యం అవసరం లేదు, మా స్వాస్థ్యము దేవుడని ధైర్యంగా చెప్పమనండి. చెప్తారా? ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒప్పుకుంటామండి. ఇంకా ఇదిగో లేవీలు చేయు సేవకు, మంచిగా వినండి. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటికి వారికి స్వాస్థ్యంగా ఇచ్చి తిని. ప్రత్యక్ష గుడారం లేవీలు మాత్రమే సేవ చేయాలి. కాబట్టి వారు సేవ చేస్తున్నారు కాబట్టి, పరిచర్య చేస్తున్నారు, అక్కడ పనులు చేస్తున్నారు కాబట్టి వారికి ఇశ్రాయేలు ప్రజల యొక్క దశమ భాగం వారి ద్వారానే నేను వాళ్ళకి దశమ భాగాలన్నిటి వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. వారి సొత్తు అది. ఇశ్రాయేలు ఇచ్చే ప్రతి రూపాయి సొత్తు ఎవరిది అంటే లేవీలది. ఎంత క్లియర్‌గా చెప్తున్నాడు చూడండి. అయితే ఇశ్రాయేలు పాపం తగిలి చావకుండానట్లు వారి ఇక మీదట ప్రత్యక్ష గుడారం రాకూడదు. వస్తే చేస్తారు. అయితే లేవీలు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉంటారు. అంటే లేవీలందరూ పర్ఫెక్ట్ అని కాదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వారి తప్పులకు వారే ఉత్తరవాదులై ఉంటారు. ఇశ్రాయేలు మధ్యన వారికి స్వాస్థ్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడనంట. తరతరాలకు నిత్యమైన కట్టడ. చెప్పండి మీ కొడుకులకు నేర్పించండి. సంఘాలు అప్పగించే ముందు మనకు స్వాస్థ్యం ఉండకూడదు నాన్న. మనకు ఎలాంటి దశమ భాగాలు అంటే మనకు ప్రజలు దశమ భాగాలు మనకు ఆధారం, స్వాస్థ్యం ఉండకూడదు మన పేరు మీద. మన దేవుడే మనకు స్వాస్థ్యము, దేవుడే మనకు అన్ని అని చెప్పగలుగుతారా ఈరోజు? చెప్పలేరండి. అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠార్పణగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని. చూడండి ఎన్నిసార్లు ఇది పదే పదే దేవుడు ఎందుకు రిపీట్ చేస్తున్నాడో మీకు తర్వాత చూపిస్తాను. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాడు అనేది. అందుచేతను వారు ఇశ్రాయేలు మధ్యన స్వాస్థ్యం సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. చూడండి ఎన్ని లేఖనాలు. ద్వితీయోపదేశకాండం 12, 12, 14, 27 చదువుకున్న, 29 చదువుకున్న, 18, 1 ఏజ్కేల్ చదవండి 13, 14, 33, 14వ అధ్యాయం 3వ వచనం ఇట్లా ఎన్ని రిఫరెన్స్‌లు ఉంటాయంటే చూడండి. మరి యాజకులు మరియు లేవీల దశమ భాగం ఎందుకు పొందుకున్నారు? ఎందుకంటే వారికి స్వాస్థ్యం లేదు కాబట్టి. బలమైన కారణం ఏంటండి? సో స్వాస్థ్యం బైబిల్ లేదు ప్రకారము కాబట్టి. బైబిల్ ప్రకారం ఉన్నోనికి ఇవ్వకూడదు, లేనోనికే ఇవ్వాలి కదా! అవునా? బైబిల్ ఎక్కడ ఉన్నోనికి ఇవ్వమని చెప్పిందంటే ఒక్క రిఫరెన్స్ చూపించండి బైబిల్‌లో ఉన్నోనికి ఇవ్వమని. హలో!
మాట్లాడాలండి. అన్నా లేదన్నా. ఎవరికి ఇవ్వాలి? లేని వారికి ఇవ్వాలా? మరి యాజకులు గాని, లేవీలు గాని ఎలాంటి వాళ్ళండి? లేనోళ్ళా? ఉన్నోళ్ళా వాళ్ళు? లేని వాళ్ళు. లేని వాళ్ళు. వాళ్ళకి స్వాస్థ్యం ఉండకూడదు. అందుకే మనమేమో ఉన్నోనికే ఇచ్చి వాళ్ళని ఇప్పుడు వేల కోట్ల అధిపతులుగా చేసినాం. మనలాంటి ప్రాంతాల్లో. అవునా? మీకు తెలుసా అండి ఒక్కొక్కరికి వేల కోట్లు ఆస్తుందనే విషయం? ఎస్. హైదరాబాద్ పట్టణంలో గాని, చుట్టుపక్కల పట్టణాల్లో కొన్ని 100 కోట్లకు పైగా ఆస్తిపరులు సేవ చేస్తున్నవారు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నారని తెలుసా మీకు? కొంతమంది వేల తెలుసయ్యా. కోట్లు దాటినాయండి. కొంతమంది ఆస్తి 1000 కోట్లు దాటింది. ఎస్ అన్న. నేనైతే అసలు అంటే అనిపిస్తది అంటే ఎవరైనా రండి తేల్చుకుందాం అన్నట్టుగా ఉన్నాను. అట్లుంది నాకు. అంటే ఎట్లా మోసం చేస్తున్నారు జనాలని. సో యాజకులు మరియు లేవీలు ఏం సంపాదించకూడదండి? స్వాస్థ్యాన్ని లేదా ఆస్తిని. స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడం. స్వాస్థ్యాన్ని, భూమి మీద ఎలాంటి ఆస్తిని సంపాదించకూడదు. అవునా? ఆలోచించండి. నేను చెప్పట్లేదు ఇది. దశమ భాగాన్ని క్రమంగా ఇవ్వాలని బోధించే బైబిల్ బోధకులు తమ కొరకు ఆస్తులను సంపాదించని తృణీకరించకపోవడం విచిత్రమే. నాకు దశమ భాగం ఇవ్వండి, నాకు దశమ భాగం ఇవ్వండి. ఎన్ని లాజిక్లు మాట్లాడతారో. దశమ భాగం ఇవ్వకపోతే ఏం చేస్తారో తెలుసా? పొరపాటున వాళ్ళు ఇవ్వకపోతే ఎలా మాట్లాడతారంటే, మీరు ఒక హోటల్‌లో భోజనం చేసి మరో హోటల్‌లో బిల్ చెల్లిస్తారా అని అడుగుతారు. అవునా? ఇలాంటి లాజిక్‌లు వీళ్ళకే తడతాయి మరి. అంటే నా దగ్గర తిని మరి పక్కోళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. అవునా? పెట్టేది నేను, మీరు ఇచ్చేది వేరొకళ్ళకా? అంటే దశమ భాగం పుచ్చుకోవడానికి నువ్వు మంచి మంచి ఉదాహరణలు, మంచి మంచి లాజిక్స్ వాడుతున్నావు మంచిదే. మరి ఈ లాజిక్ ఎందుకు వాడట్లేదు? అరే నేను దశమ భాగం అడుగుతున్నాను కాబట్టి, నాకు భూమి మీద ఎలాంటి స్వాస్థ్యం, ఆస్తి ఉండకూడదనే విషయాన్ని ఎందుకు తృణీకరించలేకపోతున్నారండి మరి? తెలుసు కదా! కుక్కడపల్లైన అన్ని వేల కోట్ల ఆస్తుండి నేను ఇప్పటికీ రేకుల షెడ్డులో నివసిస్తున్నానని చెప్పాడు ఒకరోజు. విన్నారా? హలో! విన్నామన్నా. నిజమేనా? అబద్ధం. రేకుల షెడ్‌లో ఉంటున్నాడా నాయన? కామెడీ కాకపోతే. అందరూ తెలియదు అన్న అక్కడ ఉంటుందా అంత గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఇంకా చూడండి. పాత నిబంధన దశమ భాగం గురించిన వ్యవస్థను పాటించాలనుకున్న వారు పైన చెప్పబడిన ప్రకారం దాన్ని సంపూర్ణంగా పాటించాలి మరి. అవునా? సగం సగం పాటించొచ్చా అండి? పోనీ ఎవరితో పెట్టుకున్నట్టు? స్వయంగా తండ్రి అయిన దేవునితో యెహోవాతో పెట్టుకున్నట్టు మరి. అవునా? మరి పాత నిబంధన ప్రకారం సగం సగం పాటిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడనే విషయాన్ని గ్రహించండి. క్రొత్త నిబంధన సంఘపు వ్యవస్థ పాత నిబంధన ఆలయంలో మరి ధర్మశాస్త్ర వ్యవస్థ కన్నా భిన్నమైనదండి. కాబట్టి ఎప్పుడు కూడా పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు కొత్త నిబంధన, పాత నిబంధన కలపకూడదు. కలపొచ్చా? కలపకూడదు. ఎందుకంటే పాత నిబంధన పరిచర్య విధానం వేరు, క్రొత్త నిబంధన పరిచార విధానం వేరు. కంప్లీట్‌గా అపోజిట్ ఉంటాయి. కావాలంటే చూద్దాం మనం. ఎన్నో విషయాలు చూడొచ్చు. కనుక దశభాగ వ్యవస్థను సంపూర్ణంగా పాటించడం మనకు సాధ్యము కాదు కాబట్టి, దశమ భాగం అనేది ధర్మశాస్త్రం కింద ఉన్న ఇశ్రాయేలుకి ఇవ్వబడిన అభ్యాసం మాత్రమే గాని, క్రొత్త నిబంధన విశ్వాసులు పాటించాలనే నియమం బైబిల్ ఎక్కడా లేదు. ఉంటే చెప్పండి. లేదు. ఉందా? లేదన్న. దశమ భాగం అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిందా? ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రజలకు ఆజ్ఞగా ఇవ్వబడిందా? కొత్త నిబంధన సంఘానికి ఇవ్వబడిందా? ధర్మశాస్త్రం మరి ఇప్పుడు చెప్పండి, మనం ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలమా? యేసుక్రీస్తు రక్తం చేత కొనబడి కడగబడినటువంటి నూతన నిబంధనకు సంబంధించిన విశ్వాసులమా? నూతన నిబంధన. పాత నిబంధన సంప్రదాయ ప్రజలంగానే ఉన్నాం. పుచ్చుకుంటున్నాం మరి ఇప్పటికి ఏం చేస్తున్నామో చెప్పండి. మన సంఘాలలో పాత నిబంధన వ్యవస్థను రుద్దుతున్నామా, క్రొత్త నిబంధన వ్యవస్థను రుద్దుతున్నామా మీరే తెలుసుకోండి. నాకు తెలియదు. ఎందుకంటే నేను ఏడ్చి దుఃఖపడి విషయంలో చాలా నలిగిపోయి ఉన్నాను వాస్తవం చెప్పాలంటే. నాకు అప్పుడప్పుడు అనిపించేది, ఒకవేళ పాత నిబంధన అయిందనుకోండి, ఫినెహాసు లాగా ఈటెలు కత్తెలు పట్టుకొని దూరాలన్నంత కోపం వచ్చేది. కానీ అలా చేయలేను ఇప్పుడు. అందుకే వాక్యంతో కొడుతున్నాను. అది దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు నాకు. దశమ భాగం గురించి ఆలోచించడానికి మరికొన్ని సంగతులు. విశ్వాసులు ఖచ్చితంగా దశమ భాగాన్ని చెల్లించాలని బోధించటకు అనేక మంది బోధకులు మలాకి 3వ అధ్యాయం 8 నుండి 12వ వచన భాగాన్ని ఉపయోగిస్తారు. కానీ వారు ఈ వచన భాగపు సందర్భాన్ని మరి భావాన్ని సరిగా తెలుసుకోలేదని ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మీకున్న ఒకే ఒక ధైర్యం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. అవునా అండి?
మీ ధైర్యం అవునన్నా. అదే కదా? బ్రహ్మాండంగా అన్న. యా. ఏం టార్గెట్ ఇదే ఇక. ఈ రిఫరెన్స్ ఇచ్చి పెట్టే ఆ. ముచ్చటే ఈ ముచ్చటే లేదు కదా. సరే చూద్దాం, తేల్చుకుందాం. ఇప్పుడు రండి అందరు ఒక 5-10 నిమిషాలు ఓర్చుకుంటే ఒక్కసారి చదువుదాం. టైం అయిపోయిందని బాధపడకుండా, ఎందుకంటే దీన్ని ఒక్కదాన్ని ఆపితే బాగుండదు. ఇది ఒక్కటి క్లారిటీ తెలుసుకుందాం. రండి మలాకి గ్రంథంలోకి రండి. మీరో నేను అందరం కలిసి తేల్చుకుందాం ఇప్పుడు. ఓకే ఓకే అన్న. దేవుని యొక్క దొంగిలున. ఓకే, ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం. ఎందుకు మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 8 నుండి 12 వచనాల దశం భాగం, అది మొదటి దశం భాగమా, రెండవ దశం భాగమా, మూడవ దశం భాగం తెలుసుకుందాం ఇప్పుడు. దాన్ని ఎవరికి రుద్దుతున్నారు? ఓకే, క్లియర్ గా చదువుతున్నాను, మంచిగా వినండి. రెండో అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటి అధ్యాయం అయితే కొంచెం లేట్ అవుతుంది. సరే, దానిలో కూడా కొంత మీరు చదువుకోండి, రేపు చదువుకొని రండి మళ్ళీ. రెండవ అధ్యాయం. కావున యాజకులారా అంటే ఏం మాట్లాడుతుంటారు? కావున యాజకులారా అంటే మొదటి అధ్యాయం యాజకులు ఏదో చేసిరు. ఇప్పుడు అందుకే యాజకులను అడ్రస్ చేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, ఇక్కడ యాజకులను అడ్రస్ చేస్తున్నాడా, లేవీలనా? మంచిగా వినండి. ఎవరు అడ్రస్ చేయబడుతున్నారు? యాజకులు. యాజకులకు మాట్లాడుతున్నాడు దేవుడు. యాజకులతో ఏం మాట్లాడుతున్నాడు విందాం. చాలా మంచి మంచి మాటలు ఉంటాయి. ఎవరైతే మేము సేవకులందరూ యాజకులతో కంపేర్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఇవి కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచిగా అప్లై చేసుకోవాలి. మళ్ళీ మీరొద్దు, ఒక్కదాని కూడా మీరొద్దు. ఏంటిదో చూద్దాం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరుచున్నట్లు మనస్పూర్వకంగా దానిని ఆలోచింపకు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి. ఏమంటున్నాడు? యాజకులు అంట దేవుని ఆజ్ఞను మీరారు. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా యాజకులు నడుచుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. నడుచుకుంటే ఏమంటున్నాడు దేవుడు? మీరు అలా చేశారు కాబట్టి మీ మీదికి శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. అంటే లేవీల ద్వారా మీకు దశం భాగం ఇవ్వాలని నేను నియమించాను కదా. లేవీలు దశం భాగం పుచ్చుకున్నప్పుడు అందులో దశం భాగం మీకు ఇవ్వాలని నేను నేర్పించాను కదా, నేను ఆజ్ఞాపించాను కదా. అయితే ఆ దశం భాగం ఇవి ఇవ్వకుండా నేను శపిస్తాను ఆ దశం భాగాన్ని అంటున్నాడు. మంచిగా వినండి. అబ్బో, ఎందుకు శపిస్తారంట? ఇంకేం చేస్తారంట? మీరు దానిని మనసుకు తెచ్చుకున్న రైతుని గనక, అంటే ఇంత జరిగినా మీరు దాన్ని మనసుకు తెచ్చుకున్న రైతుని గనక, ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. మీరు మారట్లేదు ఓ యాజకులారా, మీరు మారట్లేదు కాబట్టి మీకు ఇవ్వాల్సిన దశం భాగం, లేవీల ద్వారా మీకు ఇవ్వాల్సిన దశం భాగాన్ని నేను శపించేశాను అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతునంట. అబ్బో, మంచిగా ఉంది. తీసుకుందాం, అందరం తీసుకుందామా? ఎవరైతే సేవకులు యాజకులతో పోల్చుకొని ఇలాగా దశం భాగాన్ని ప్రజల నుంచి నేరుగా పొందుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. చూద్దాం. ఏమనంట? మీ ముఖముల మీద పేడ వేస్తాను. బాగుంది కదండి. ఇంకేం పెడతాడంట? పండుగలలో మీరు నాకు అర్పిస్తున్నారు కదా, ఆ పశువుల పేడనే వేస్తాను. బయటికి వెళ్ళి ఏం తీసుకురా, పేడ ఊడ్చివేసిన స్థలంలో మిమ్మల్ని మీరు ఊడ్చివేయబడుదురు. ఎందుకంటే చూడండి, అందువలన లేవీలకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకున్నారని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏంటిదంట? వాస్తవానికి దశం భాగం ఎవరికి ఇవ్వమని చెప్పాడండి? అధికారికంగా చెప్పాలా? మొదటి దశం భాగం ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడు ఏం జరిగింది మరి? ఈ ప్రస్తావన చూస్తుంటే ఏమైంది? యాజకులు లేవీలకు మధ్యలో దూరి ప్రజల నుండి నేరుగా దశం భాగాలు తీసుకుని ఒక ప్రక్రియ జరిగింది. జరిగితే ఏమన్నాడు? ఇందుకే మిమ్మల్ని శపించి నేనేం చేస్తానంటే, ఓకే, ఇది దేవుడు లేవీలతో చేసిన నిబంధన, మాతో చేసిన నిబంధన కాదు అని తెలుసుకునేలా చేస్తారంట. ప్రజలతో ఏమైనా నిబంధన, ప్రజలకు యాజకులకు మధ్యలో ఏమైనా నిబంధన పెట్టాడండి దేవుడు? పెట్టలేదు. అవునా? ఇప్పుడు మంచిగా వినండి. అప్పుడు ఏమంటాడంట? నేను చేసిన నిబంధన వారికి జీవమునకు సమాధానమునకు కారణమాయను. లేవీలు అంతమంది పనిచేస్తున్నారు, వారి జీవానికి సమాధానానికి కారణం అది. వాళ్ళు దాని ద్వారానే బ్రతకాలి, ఎందుకంటే వారికి వేరే స్వాస్థ్యం లేదు కాబట్టి. మరి అలాంటి నిబంధన మీరు ఎలా మీరారు? యాజకులు ఈ నిబంధన మీరారంటండి. మంచిగా అర్థమవుతుందా? నిబంధన మీరి ప్రజలతో డైరెక్ట్ కుమ్మక్క అయిపోయి లేవీలకు దశం భాగాలు ఇవ్వకుండా చేసిన సంఘటన ఇక్కడ జరిగింది. కానీ మన సేవకులకు ఈ లేఖనాలు సందర్భాలు ఎవరికి అవసరం లేదు. 3, 10, 12 దొరికింది కదా, దంచి కొట్టాల్సిందే. ఏమంటారు? ఇంకేమన్నాడు? వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయం గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రం చేయక సమాధానమును బట్టి ఇంకా యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషం నుండి అనేకులు త్రిప్పిని. లేవీలు తప్పిపోలేదంట. లేవీలు ఎంత అద్భుతంగా
దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, సత్యం నుండి తొలగిపోలేదు, ప్రజలను ధర్మశాస్త్ర సత్యం నుండి ఎవరిని కూడా తప్పుదో పట్టించేలా చేయలేదంట. అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొని వారి దోషం నుండి అనేకులను తిప్పిరంట. ఎవరు? లేవీలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాజకులు ఏం చేశారో చూద్దాం 7వ వచనంలో. యాజకులు సైన్యంలో అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. మరి యాజకులు కూడా ధర్మశాస్త్రానికి వారు యెహోవా దూతలు, వారి నోట ధర్మశాస్త్ర విధులను ప్రజలు నేర్చుకోవాలి. యాజకులైన వారు జ్ఞానాన్ని బట్టి బోధింపవలెను. మంచిగా వినండి, బోధ. కొత్త నిబంధనల మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి ఏమన్నాడు? 8వ వచనం. అయితే మీరు మార్గము తప్పితిరి. ఎవరు మార్గం తప్పిరండి? లేవీలా యాజకులా? హలో, యాజకులు. యాజకులు మీరు మార్గం తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసి ఉన్నారంట. అర్థమవుతుందా అండి? వీళ్ళు మార్గం తప్పి ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధించడం ప్రారంభించారు. ప్రారంభించి ఏమన్నారు? మీరు ఇక లేవీలతో దశంభాగం ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మాకు ఇచ్చేయండి అని అలాంటి తప్పుడు బోధ కూడా స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? మరి చెప్పండి, ఈ రోజు ఇక్కడ ఊహించుకోండి, లేవి యాజకులు అనుకుంటారు కదా సేవకులందరూ. ఏమైంది? ఇంకేమన్నారు? నా మార్గంలో అనుసరించబోగా ధర్మశాస్త్రం బట్టి విమర్శించటలో మీరు పక్షపాతులు గనుక, అంటే ప్రజలకు తీర్పు తీర్చినప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదంట, పక్షపాతంతో తీర్పులు తీర్చారంట. చూడండి. కనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపబడిన వారి గాను నీచులను గాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అబ్బా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇక మరి ఏ తప్పు చేసినా దేవుడు సమర్థిస్తారని బైబిల్ సెలవిస్తుందా అండి? హలో, లేదన్నా. ఇక మీరు సేవకులు, అభిషిక్తులు కాబట్టి మీరు ప్రజలను మోసం చేసినా, ఎవరిని మోసం చేసినా వాక్యాన్ని వీడితే దేవుడు కనపరుస్తాడా? ఎక్కడుందండి బైబిల్లో సేవకులు ఎలా ఉన్న దేవుడు అంగీకరిస్తాడని? ఉందా బైబిల్ ఎక్కడైనా? హలో, ఆయన వాక్య ప్రకారం ఇప్పుడు చూద్దాం. ఇది మొదటి భాగం. అంటే మొదటి భాగంలో ఏం చేశారు? యాజకులు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో లేవీలతో చేసిన నిబంధనను మీరి దశంభాగాలు లేవీలకు అందకుండా చేశారు. ఇది భయంకరమైన పాపం. అందుకే, ఎందుకంటే వాళ్ళ జీవం పోతుంది అక్కడ. అవునా? చచ్చిపోతారు వాళ్ళు తిండి లేకపోతే. అవునా అండి? రెండోది ఏం చేశారో చూద్దాం. రెండో భయంకరమైన పని చేశారు యాజకులు. ఏంటో 10వ వచనం నుంచి చూద్దాం. ఏమన్నాడు? మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక్కడే దేవుడు మన సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరినొకరు ద్రోహం చేయొచ్చు. మన పితలతో చేయబడిన నిబంధన మనం ఎందుకు తృణీకరించున్నాం? మరి లేవీలకైనా, ఇశ్రాయేలు ప్రజలకైనా, యాజకులకైనా తండ్రి ఒకడే కదండి. ద్రోహం ఎవరు చేస్తున్నారు ఇక్కడ? తమ సొంత సహోదరులకే ద్రోహం చేస్తున్నారు ఇక్కడ. అవునా అండి? కొన్ని యాజకులకు లేవీలు ఎవరండి? ఒకటే ఫ్యామిలీయా? సొంత రక్త సంబంధికులే కదా. అవునా? మరి ఎవరికి ద్రోహం చేస్తున్నారంటే సొంత సహోదరులకే ద్రోహం చేస్తున్నారు. ఇంకా చూద్దాం. ఇప్పుడు ప్రజలు ద్రోహం చేశారంట. మొట్టమొదటిగా 1 నుండి 10 వచనాలు ఏమో యాజకులు ఖండించడం గురించి మాట్లాడాడు. 10వ వచనం నుంచి వెళ్ళి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. ప్రజలు ఏం చేశారంటే ద్రోహం చేశారంట. ఎలా ద్రోహం చేశారు? యూదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోని హేక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలం అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి. ఈ యూదావారు ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారంట, ద్రోహం చేస్తున్నారంట. ఎలాగా? అన్యజనుల పిల్లలను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు ద్రోహం అనట్లేదు. ఎక్కడ ద్రోహం అంటున్నాడు చూద్దాం. యాకోబు సంతతి వారి డేరాలో నుండి మేలుకొల్పు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతి యెహోవా నాకు నైవేద్యము చేయి వారిని యెహోవా నిర్మూలం చేయును. తప్పు చేస్తూ పాపం చేస్తే దేవుడు ఎందుకు అంగీకరిస్తాడని కొత్త నిబంధనలో, పాత నిబంధనలో దేవుడు మారలా. తప్పు చేసి దేవునికి నైవేద్యాలు అర్పించినా, మీ భక్తి చేసినా, భజనలు చేసినా, స్తోత్రం హల్లెలూయా అని ఎన్ని పాటలు వాడినా దేవుడు అంగీకరించడన్న సత్యాన్ని ఒకసారి గ్రహించాలి మీరందరూ. సరే చూద్దాం. ఇంకేమన్నాడు? మరియు రెండోసారి మీరు అలాగనే చేయుదురు. ఒక్కసారి కాదంట, రెండోసారి చేస్తున్నారంట. యెహోవా బలిపీఠం మీరు ఏడుపుతోనూ, కన్నీళ్లతోనూ, రోదనముతోనూ తడుపుదురు. ఎలా తడుపుతున్నారు చూద్దాం. కాబట్టి ఆయన మీ నైవేద్యం అంగీకరింపకయు తనకు అనుకూలం కాని అర్పణలు మీ చేత తీసుకొనకై ఉన్నాడు. దేవుడు బలును అర్పణలను కోరలేదని అందుకే ప్రతి ప్రవక్త చెప్పాడు. గుణం మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా ధర్మశాస్త్రాన్ని మీరి చేసే ఏ అర్పణను దేవుడు స్వీకరించలేదు. మీకు 50 కాదు 100 వచనాలు చూపిస్తాను ఇక్కడ. అంటే ఎందుకు దేవుడు అర్పణలు స్వీకరించలేదు?
క్యారెక్టర్ బాగా లేకుండా వాక్యాన్ని అనుసరించకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించినోడు ఎన్ని చేసిన దేవుడు అంగీకరింపడు అనేది సత్యము కొత్త నిబంధనలో కూడా ఉంది. చూద్దాం అదంతా కూడా. చూడండి 14 వర్షంలో అడుగుతున్నారట ఏమని ప్రభునాడు దేవుని అడుగు అది ఎందుకని మీరు అడగగా దేవుని ప్రశ్నిస్తున్నారు. ఏమన్నాడు? ఎందుకని మీరు అడగగా యవ్వన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. ఎవరినైతే విడనాడుతున్నారో ఆ భార్య పక్షంగా అంటే యెహోవా సాక్షి అయిందంట. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవత్వం నొందిన వారిలో ఎవరును ఇలాగ చేయలేదు కనుక ఒకటి చేసినట్టు ఏం జరిగను? దేవుని చేత సంతతి నొందడం వలన అతడు యత్నం చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుండా ఉండుడి. భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. మరి ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యము. అంటే ఇతరులను బలాత్కారంగా అనుభవిస్తున్నారు కదా, ఇష్టం లేకుండా చేస్తున్నారు. మరి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకురుడి అంటున్నాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ యూదా వారందరూ ఏం చేశారంటే అన్యుల పిల్లలను వివాహం చేసుకున్నారు ఇక్కడ. అవునా అండి? ఎవరిని చేసుకున్నారు? అన్యుల పిల్లలను వివాహం చేసుకున్నారు. నిజమేనా? అన్య దేవత పిల్లలు. అన్య దేవత పిల్లలు అంటే అన్య దేవతలను ఆరాధించే పిల్లల్ని వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏం జరిగింది? కొద్ది రోజులైన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు మీరు అన్యులనే కారణంగా అవిశ్వాసులనే కారణంగా విడాకులు ఇవ్వడం ప్రారంభించారు. యవ్వన కాలంలోనే వాళ్ళ విడాకులు ఇస్తున్నారు. ఇలా విడాకులు ఇస్తుంటే యాజకులు కూడా ఏం చేస్తున్నారంటే సమర్థిస్తున్నారు. నో ప్రాబ్లం. ఇక్కడ మధ్యలో యాజకులు వచ్చారు కదా, ధర్మశాస్త్రం తప్పి బోధించారా? అవునన్నా తప్పి బోధించారు. బోధించారు కదా, 9-10 వచనాలు చూసాం. సో ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా బోధించారు. దానికి ప్రజల యాజకుల సపోర్ట్ దొరకడం ద్వారా వీళ్ళు అన్యులనే కారణంగా అన్యులను పెళ్లి చేసుకుంటున్నారు. అన్యులనే కారణంగా మళ్ళీ ఏం చేస్తున్నారు? విడాకులు ఇస్తున్నారు. సరే, దేవుడు ఒక్కసారి వివాహం అయింది, అన్యులను చేసుకున్న వారు అన్యులను మోసం చేస్తే దేవుని నామానికి అవమానం వస్తుందా రాదండి? వస్తుందా? వస్తుంది. అందుకేమన్నాడు? నాకు విడాకులు తీసుకోవడం పరిత్యాగ పత్రికడం నాకు అసహ్యమైన క్రియ. అందుకే నువ్వు ఒకళ్ళు అన్యుడనే కారణంగా ఆ విధవరాలను వదిలేస్తే వారి పక్షంగా యెహోవా సాక్షి అవుతాడంట. అవునా? ఎవరు సాక్షి అవుతున్నారండి? యెహోవా దేవుడే. దేవుడే సాక్షి. ఆలోచించండి, దేవుడు ఎవరు పక్షంగా ఉంటాడు? మంచిగా వినండి. మోసగాళ్ళ పక్షంగా, అన్యాయం చేసేవారి పక్షంగా దేవుడు ఎప్పటికి ఉంటాడు? నువ్వు సేవకుడువా, అభిషిక్తునివా, నెత్తి మీద నీకున్న 2 బాటిల నూనె పోయబడి 100 సాలాల నూనె పోసుకున్నా మనం అభిషిక్తులం కాలేము, దేవుడు మన పక్షంగా ఉండలేడు. గుర్తుపెట్టుకోండి. 17 ఇంకెవరు మీ మాటల చేత యెహోవాకు ఆయాస పెట్టుచు దేని చేత మళ్ళీ ఆయన ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. ఏంటిదంట? ఇలా ప్రవర్తన ద్వారా మాటల ద్వారా ఆయాస పెడుతున్నారంట. మళ్ళీ ఏమంటున్నారంట? నిన్నెక్కడ ఆయాస పెట్టిన దేవా అని అడుగుతున్నారంట. ఎంత గొప్ప వాళ్ళు చూడండి. చదవండి. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, దాని యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తకు దేవుడు ఏమైనా చెప్పుడుకొని చేతనే మీరు నాకు ఆయన ఆయాస పెట్టుచున్నారంట. అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ దేవుడు ఇప్పుడు అన్యజనులైనటువంటి అన్య దేవతల పిల్లలను పెళ్లి చేసుకుని వాళ్ళు విడవడం ద్వారా ఇప్పుడు దేవుడు ఎవరి పక్షం వహించాడండి? చెప్పండి. అన్యుల పక్షం. అన్య దేవతల పిల్లల పక్షంగా వహించాడు. మళ్ళీ దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రశ్నిస్తున్నారంట. నువ్వేం చేస్తున్నావు? దుర్మార్గులైన అన్యుల పక్షం వహిస్తున్నావు, మంచివారైన మా పక్షం వహించట్లేదు అంటున్నారంట. ఆశ్చర్యకరంగా లేదా? ఉందా అండి? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారైపోయారు. అంటే అన్యులు అంటే వీళ్ళ దృష్టిలో దుర్మార్గులు కదా. దుర్మార్గులేమో యెహోవా దృష్టికి మంచివారైపోయారు. వారి అందు ఆయన సంతోషపడుతున్నాడంట. ఎవరి? అన్య దేవతల పిల్లలే అందు. లేక న్యాయకర్తకు దేవుడు ఏమైనా అని చెప్పుడుకొని చేతనే మీరు నన్ను ఆయాస పెట్టుచున్నారు అంటున్నాడు. మీరు అన్యాయం చేసిరు కాబట్టి నేను వారి పక్షంగా ఉన్నాడని దేవుని యొక్క లాజిక్. అవునండి? అంటే దేవుడు తన సొంత ప్రజలు ఏమి చేసినా అంగీకరిస్తారని బైబిల్ ఎక్కడని చెప్పబడిందా అండి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు కరుణాకర్ సూన్ అంటాడు, పాత నిబంధనలో యెహోవా దేవుడు దుర్మార్గుడు, యెహోవా దేవుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని కథలు చెప్పి జనాలను మభ్య పెడుతున్నారు. అవునా అండి? ఎక్కడైనా చూపిస్తారండి యెహోవా దేవుడు అన్యజనుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిండని? ఇది ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ అండి. వాళ్ళ అన్య దేవతల పిల్లల పక్షంగా నిలబడ్డాడు ఇక్కడ. అవునా? అందుకే అండి దేవుని తెలుసుకుంటే మీరు ఆనందిస్తారు. ఈ తప్పుడు బోధల వల్ల ఇప్పుడు చూద్దాం అసలు ఇక మలాకి సంగతి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇదిగో సరే,
మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే మధ్యలో 4 వచనాల వరకు అంటే రాబోతున్నటువంటి యోహాను గురించిన ప్రవచనం ఇక్కడ ఉంటది. అందుకే ఏమంటున్నాడు, ఇవన్నీ చెప్పి ఏమన్నాడు, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత అనగా తన ఆలయంలో హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? చూడండి, తీర్పు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ డైరెక్ట్. అవునా? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన అడగగా ఎవరు ఓర్వగలరు? ఆయన ప్రశ్నించడం ప్రారంభిస్తే మీలో ఎవడు తట్టుకోగలడు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలం చేయవాడైనట్టు కూర్చొని ఉండును. అంటే సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీస్తాడు. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారం నిర్మూలం చేయ రీతిని ఆయన వారిని నిర్మూలం చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వ సంవత్సరం ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యం యెహోవా ఇంపుగా ఉండును. చూడండి, దేవుడు ఒక రోజు వచ్చి భయంకరమైన తీర్పు తీరుస్తాడంటండి. ఎలా తీర్పు తీరుస్తాడు? ఎవరికి తీర్పు తీరుస్తాడు? ఇప్పుడు చూద్దాం. 5వ వచనం మనం గుర్తు చేసుకుందాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయమై కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేనివాడని గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. వాగ్దానం చేసిండు కాబట్టి లయం కాలే. నిన్న నీతి రీతిగా ఒక్కడున్నాడు కాబట్టి లయం కాయలేదు. ఇప్పుడు చెప్పండి, దశం భాగం గురించి మాట్లాడుతున్న వాళ్ళు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మలాకి 3వ అధ్యాయం సంఘాలకు రుద్దుతున్నారు కదా. అసలు మలాకి గ్రంథంలో చెప్పినటువంటి దశం భాగం ఎవరికి సంబంధించింది? మొదటి రకమైన దశం భాగం కాదు, రెండో రకమైన దశం భాగం కాదు. ఇది 3వ రకమైన దశం భాగానికి సంబంధించింది. ఇశ్రాయేలు ప్రజలు స్వార్థపూరితంగా దశం భాగం ఇవ్వకపోవడం కారణంగా, మధ్యలో యాజకులు ఇశ్రాయేలు ప్రజలను తప్పుదో పట్టించడం కారణంగా ఎవరు సఫర్ అవుతున్నారండి? ఇక్కడ ఎవరు సఫర్ అవుతున్నారు? కూలివారు, విధవరాండ్రు, తండ్రి లేని వారు. మళ్ళా లేవీలకు వచ్చారు ఇక్కడ, ఇవన్నీ పక్కన పెట్టేసి. కూలివారు, విధవరాండ్రు, తండ్రి లేని వారు బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీద దృఢముగా సాక్ష్యం పలుకుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి పక్షంగా ఉన్నాడు దేవుడు? చూద్దాం తర్వాత. ఇప్పుడు అసలు టాపిక్ మన దశంభాగం టాపిక్ నుండి మీరు అక్కడికి సైడ్ ట్రాక్ చేయకండి దయచేసి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. వీళ్ళంట పితరుల నుండి ఏం చేశారంట? దేవుని కట్టడం త్రోసివేశారు. దేవుడు చెప్పినట్టు వినట్లేదు. లేవీలతో చేసిన నిబంధన ఇక్కడ మీరడం వల్ల ఏమైంది? లేవీలకు వీళ్ళు దశంభాగం ఇవ్వట్లేదు. లేవీలకు దశంభాగం ఇవ్వకపోవడం వల్ల ఏమైంది? ప్రజలకు ఇవ్వాల్సిన దశంభాగాలు కూడా ఇవ్వకపోతే ఏమైంది? బీదలు, విధవరాన్లు, అనాథలు, తండ్రి లేని వారు, కూలి పని చేసేవారు, అంటే కూలి పని ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో కూలి పని చేసేవారు అందరికి ఫుడ్ దొరకలా. ఇప్పుడు చెప్తున్నాడు. అందుకే వాళ్ళు అడుగుతున్నారంట, మేము దేని విషయమై తిరుగుదుమని మీరు అందరూ మళ్ళీ అడుగుతారంట. ఎక్కడ తిరిగినాం ప్రభా నీకు వ్యతిరేకంగా అంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితని మళ్ళీ అడుగుతున్నారు. 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితరి, లేవీలకు బీదలకు దశంభాగం ఇవ్వకుండా నా దగ్గర దొంగిలించారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడండి? ఇది బీదల దశంభాగం. బీదలకు దశంభాగం. ఆహారంలో, మందిరంలో ఏముండదు, గోడౌన్స్ ఉండేటివి ఆ కాలంలో, గిడ్డంగులు ఉండేటివి. బీదలకు అక్కడ తీసుకొచ్చి ఆహారం నిల్వ చేయాలా. ఆహారంతో లేవీలు, అక్కడ పనిచేస్తున్న లేవీలు, పరదేశులు, విధవరాన్లు, అనాథలు అందరూ పోషించబడాలా. ఇశ్రాయేలు ప్రజలు స్వార్థపూరితంగా దశంభాగాలు ఇవ్వకపోవడం వలన అక్కడ బీదలు, కూలివారు, అనాథలు, పరదేశులు, విధవరాలు సఫర్ అవుతున్నారు. అందుకే దేవుడు ఛాలెంజ్గా మాట్లాడు, నా మందిరంలో ఉండాలా, అప్పుడు మీకు పట్టణాలంత విస్తారంగా మీకు ఇస్తానంటున్నాడు. అది కూడా ఏమి ఇస్తానంటున్నాడు? పంట పండించుకోవడానికి వర్షాలు ఇస్తా అంటున్నాడు. అంటే అని
మీరు 10 ఇస్తే 30 ఇస్తా అని, 10 ఇస్తే 60 ఇస్తా, 100 ఇస్తా అని చెప్పట్లేదు అక్కడ. మన వాళ్ళు చెప్పినట్టుగా 30 60 100 దేవుడు దీవిస్తాడని అలాంటి మాటలు ఇక్కడ కనిపించవు. ఇంకేమన్నాడు? మీ పంటను తినివై పురుగులను నేను గద్దించేదను, అవి భూమి పంటకు నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలం రాల్పొక ఉండనని సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇది విషయం. ఇప్పుడు చెప్పండి, ఏమన్నాడు? ఆశీర్వాదం అంటే ఏమన్నాడు అండి? ఆశీర్వాదం అంటే మీరు 10 ఇస్తే 100 ఇస్తాడనా? 30 ఇస్తాడు, 60 అంతలు ఇస్తాడు, 100 అంతలు ఇస్తాడు. మరి చెప్పండి, ఇప్పుడు దశంభాగం అనేది మలాకి గ్రంథములో ఆహారం నిలువ కోసం చేశాడా? మీరు పాస్టర్లకు ఇష్టానుసారంగా ఇచ్చే దశంభాగం గురించి ఇక్కడ దేవుడు చెప్పాడా? అనాథల కోసం, విధవరాల కోసం, పరదేశుల కోసం, దేవాలయంలో పనిచేస్తున్న లేవీలు, కూలి పని చేస్తున్న లేవీల కోసం ఏమన్నాడా? సేవ చేస్తున్న వారి గురించి ఇక్కడ దేవుడు చింతించి ఇంత సీరియస్ గా మాట్లాడా? లేకపోతే ఎవరి కోసం మాట్లాడాడు? అర్థమవుతుందా అండి? మీరు ఏ సందర్భంలో చూసినా ఒక 3వ రకమైన దశంభాగంలోనే దీవిస్తానని చెప్పాడు. ఇంకెక్కడ కూడా దీవిస్తానని చెప్పలే. ఆమేన్. మరి ఈరోజు పాస్టర్లు మాకిస్తే దీవించబడతారు, మాకిస్తే దీవించబడతారు అంటే, వాళ్ళకి మాకిస్తే దీవించబడరు, వాళ్ళు నాకిస్తారు అంతే. జీవితంలో ఏం లేకుండా చేస్తారు. దీవెన రాదు, తప్ప అనుకోకండి. చూసిన 100 చూసి విసుగు చెంది ఉన్నాను నేనైతే. విని విని విసుగు చెంది ఉన్నాను. సో కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాను. దశంభాగం నుంచి ఆలోచించడం మరికొన్ని సంగతులు మనం రేపు చూద్దాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ కేర్ఫుల్ గా ఉండండి. లేఖనాలు ఎంతమంది మీరుతున్నారు, ఎంత భయంకరంగా మీరుతున్నారు, లేఖనాలు విరుద్ధంగా జీవించి దేవుని దగ్గర ఏం మెప్పు పొందుతారు, దేవుని దగ్గర రేపు ఎలా నిలబడతారు? దేవుడే అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు అన్యాయమయ్యే వారి సాక్ష్యంగా ఉంటాడు కానీ, నేను అభిషిక్తుణ్ణి, నేను సేవకుణ్ణి, నేను సో అండ్ సో, నేను ఏం చేసినా రైటే అనుకునేటువంటి వారి పక్షంగా ఎప్పుడు కూడా దేవుడు ఉండడు. ప్రజలు అన్యాయం చేస్తే అన్నాడు కదా, కొత్త నిబంధనలు కూడా, దేవుడు సంఘాన్ని ఎవడని చేస్తే దేవుడు అని పాడు చేస్తాడని చెప్పాడు క్లియర్ గా. బీ కేర్ఫుల్. భయంకరంగా ఉంటది, లేరు. అదే భయం. సేవకులైన వాళ్ళు రేపు దేవుని ఎలా ఎదుర్కొంటారని ఆలోచించినప్పుడు నాకు వెన్నులో వణుకు పుడుతుంది అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థించిన తర్వాత మీరు ఎంతసేపు అయినా నాతో చర్చించవచ్చు. థ్యాంక్ యూ.